గారికి ప్రభుపేట సంఘం తరఫున మేము వందన తెలియజేస్తున్నామండి. అతి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామండి. ఈరోజు మొదటి పాఠంగా నరునికి ప్రకృతి దేవుడిచ్చిన వరం అయితే దేవుడు ప్రకృతికి ఇచ్చిన వరం ఏమిటి అనేటువంటి అంశాన్ని మన అయ్యగారు సందేశం ఇస్తుండగా ప్రతి వారు కూడా చాలా జాగ్రత్త కలిగి వినాలని, చెప్తున్నట్టు వచనాలు రాసుకోవాలని, ఏ ఒక్కరూ కూడా అల్లరి చేయకూడదని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ నెల రెండో భాగముగా 24వ తేదీ ఈ కొత్తపల్లిలో ఈ లేఖనాల పరిశోధన సదస్సు జరిగించడానికి దేవుడు కృప చూపించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరగాలని ఏర్పాట్లు దేవుని ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలను సహోదరులు అందరూ కూడా కలిసి జరిగించడానికి సిద్ధపడ్డారు. ఆ సిద్ధపడిన విధానాన్ని బట్టి మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి వెనువెంటగా దేవుని కార్యక్రమాలలో మరి సిద్ధంగా ఉండి కార్యక్రమాలు జరిగిస్తున్న కుమారుడు రాజేష్ గారిని, వజ్రకోటం బత్తిని రాజేష్ గారు, వారి దంపతులు, వారి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి 3 నెలల క్రితమే ఈ లేఖనాల పరిశోధన కోసం సిద్ధపడి ఉన్నారు. వాళ్ళు గత సంవత్సరం అయితే రావుకింపాడులో జరిగించారు లేఖనాల పరిశోధన. కాబట్టి చిన్న కొద్దిపాటి ఈ జీవితాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని కొరకు ప్రకటించాలని వేల రూపాయలు ఖర్చు చేస్తూ దేవుని కొరకు నిలబడాలి, దేవుని వాక్యము మన ద్వారా నా వంతు బాధ్యతగా చుట్టూ ఉన్న సమాజంలో ప్రకటించబడాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి సిద్ధపడిన యవనస్తులు కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం జరగడానికి కారకులైనటువంటి మరి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చూసిన పౌలు గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సహకరించిన ఇస్సాక్ గారిని బట్టి, అలాగే ఇంకా మరి దైవశాఖలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. సహకరించినటువంటి వారికి, సహకరించలేనటువంటి వారికి కూడా దేవుడు తన జ్ఞానంతో నింపడానికి ఆయన కృపను తోడుగా ఉంచాలని దేవుని వేడుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నరునికి ప్రకృతి దేవుడిచ్చిన వరం అయితే ప్రకృతికి దేవుడిచ్చిన వరం ఏమిటి అనే విషయాన్ని ఈ మొదటి పాఠంగా మనం వినబోతున్నాం. శ్రద్ధగా వినాలి. రాను ఈరోజు పాటల టయానికి మిస్ అయ్యారు, రేపు మొదటి ప్రసంగాన్ని కూడా మిస్ అవుతారు. అది మాత్రం మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా రావాల్సి వస్తుంది. ఉండిపోతే ఇంకా ఎలాంటి విడ్డూరాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని కొరకు పోరాటం చేయటం, పని చేయటం, ఖర్చు చేయటం, త్యాగాలు చేయటం అనేది మనిషి. ఎందుకంటే మనిషి అన్ని విధాలలో కూడా వాక్య ప్రకారంగా స్టాండర్డ్గా ఉండకపోతే, కొద్ది గొప్ప నేర్చుకుని, కొద్ది గొప్ప తెలుసుకొని పర్వాలేదులే అని బలిస్తే ఎవరు కూడా జయించలేరు. ప్రతి సమయం ముందు విధేయులుగా ఉంటేనే దేవుని పనుల ముందు సాధ్యం. ఇక్కడ ఉన్న వారిలో నిర్లక్ష్యానికి కారణం మీరే చూసుకోవాలి. దీనికి వాక్య భాగంలో నుండి నరునికి ప్రకృతి దేవుడిచ్చిన వరమైతే మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి గురించి ఎన్నో సంగతులు వింటున్నాం. మరలా వినాలంటే ఎప్పుడు వినాలి? మన మట్టి మెదడు ఎన్నో ఆలోచిస్తుంది, ఎన్నో విషయాల్లో చిక్కుకుంటుంది. కనుక ప్రతి ఒక్కరూ మరలా వినవలసిన అవసరం ఉంది. ప్రకృతిని దేవుడు వరంగా ఇచ్చాడు అంటే, ఇచ్చాడు అని బైబిల్ని బట్టి, బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞాన వివరణ బట్టి, అవును నిజమే తండ్రి మాకు వరంగా ఇచ్చావు అని
ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు దేవుని మాటల దగ్గర ఒకసారి మనసు పెట్టి వింటే. ఈ భూప్రపంచములో అనేక దేశాలలో అనేక కథలు, అనేక చరిత్రలు ఉన్నవి. అందులో మన దేశంలో కూడా ఎన్నో చరిత్రలు, ఎన్నో గాథలు ఉన్నవి. ఆ గాథలలో, చరిత్రలో భక్తులు, పెద్ద పెద్ద భక్తులు, అంటే వేరే భాషలో చెప్పాలి, అక్కడ పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు కూడా వారి జీవిత కాలంలో దేవుణ్ణి వరాలను అడిగినట్లుగా, దేవుణ్ణి కోరుకుంటే వరాలు ఇచ్చినట్లుగా వ్రాయబడిన ఎన్నో గ్రంథాలు ఉన్నవి. అందులో మంచికి చెడుకి అన్ని విధాలైన వరాలు కోరుకున్నట్లుగా దేవుడు కూడా మంచి చెడు ఆలోచించకుండా వరాలు ఇచ్చేసినట్లుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దేశాలలో ఉన్నటువంటి చరిత్రలో మనకి ఇవన్నీ దర్శనమిస్తున్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నరునికి దేవుడు ఏం చేశాడంటే ప్రకృతిని వరంగా ఇచ్చాడు. వరంగా ఇచ్చాడు, ఖరీదుగా కాదు, ఒక రేటు కట్టి కాదు. చరిత్ర గ్రంథాలలో ఉన్నట్లుగా ఇప్పుడు చెప్పినట్లుగా సూజాయిగా చెప్పాను. అడిగితే దేవుడు వరాన్ని ఇచ్చినట్టుగా బైబిల్లో లేదు, కానీ అడగకుండానే వరాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. అడగకుండానే, అడగలేదు ఎవరు కూడా. ఏ మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత అడిగితే ఇచ్చింది కాదు ఈ ప్రకృతి. మరి ఏవేవో అడుగుతున్నారండి ఈ ప్రపంచం అంటే. ఏవేవో అడుగుతారు దేవుని మనసు తెలియక, దేవుని మనసు ఎరగక, దేవుని మనసు ఎరగక అడిగితేనే కానీ అమ్మ కూడా పెట్టదు, అలాగే దేవుడు కూడా ఇవ్వడు అని అనుకున్నారే తప్ప మన తండ్రి అలాంటి ఆలోచన, అలాంటి మెంటాలిటీ కలిగిన వాడు కాదు. సర్వజ్ఞాని ఆయన ఎవరంటే సర్వజ్ఞాని. ఓటీపీ అంటే చెప్పకుండా దేవుడు ఎన్నో సదుపాయాలతో కూడిన ఈ ప్రకృతిని నరునికి వరంగా ఇచ్చాడు. వరంగా ఇచ్చాడంటే అవును వరంగా ఇచ్చాడు అని మనకు నిర్ధారణ అవుతుంది. ఏ ఒక్కరు కూడా మేము ఊరు వెళ్తున్నామని, మీటింగ్కి వెళ్తున్నామని అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసుకుని సిద్ధపడి వెళ్ళినట్లుగా ఆ మహాలోకం అన్ని ఏర్పాట్లతో మనం సిద్ధపడి రాలేదు. అన్ని దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. దేవుడు ఏం చేశాడు? ముందుగానే సిద్ధం చేశాడు. ఏం చేద్దంటే ఆయన ఆలోచనకర్త కనుక. ఆయన లాంటి శక్తి, సామర్థ్యం, ఆలోచన కలిగిన వారు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఎవరు లేరు. అందుకనే దేవుని గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన తండ్రి ఆలోచనలో నుండి వ్రాయబడిన మాట 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని మనం ఎరుగుదుమనే ఒక సర్వసత్యములోనికి వచ్చినటువంటి పౌలు గారు రోమా ప్రాంతానికి, పట్టణానికి, సంఘానికి రాస్తున్నాడు ఈ మహాజ్ఞానాన్ని ఉత్తరం రూపంలో. ఏముందలేండి ఎప్పుడు చదివిన మాట అని మీరు నిర్లక్ష్యంగా ఉంటే, దేవుడు చేసిన కార్యక్రమాల విషయంలో, దేవుడు చేసినటువంటి మేలుల విషయం, దేవుడిచ్చిన వరం విషయంలో మీరు అవగాహన లేనివారని రుజువు అవుతుంది. నీ గురించి బంధువులు కొన్ని ఏర్పాట్లు చేస్తేనే మురిసిపోతావు. మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు అది తింటావు, ఇది తింటావు, తిన్న తర్వాత ఇలా
సుఖంగా కుర్చీలో కూర్చొని ప్యాన్కాలు వేసుకుంటూ పడుకుంటాం. ఇక్కడ కాకపోతే ఆ చెట్టు కింద కూర్చోటం, అన్ని ఎన్నో సదుపాయాలు చేసి సమకూర్చి ఎదురు చూసిన బంధువుల దగ్గరకు వచ్చి తెగ ఆనందపడిపోతుంటాడండి. నా కూతురు బాగా చూస్తుందండి, మా అన్నయ్య బాగా చూస్తాడండి, మా చెల్లెలికి చాలా ప్రేమ అండి, బాబా ఎన్ని సదుపాయాలండి, ఒక్క వెరైటీ కాదండి అని మనమే మురిసిపోతాం. మన కుటుంబ సభ్యులు మనకిచ్చే సదుపాయాలను బట్టి. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ప్రేమతో. అప్పటి వరకు ఇంట్లో ఏ వండుకోవటానికి లేవనుకునేవారు, పచ్చడి చేసుకోవాలా, రసం పెట్టుకోవాలనుకునేవారు. మన వాళ్ళు వస్తున్నారనేసరికి కత్తిపడిపోయి ఏదో ఒక కర్రీ లేదా సదుపాయాలు సిద్ధం చేశారంటే ఆశ్చర్యపోయి అంత ఆనందపడిపోతారండి. వాళ్ళే ఇన్ని సదుపాయాలు చేశారంటే వారికి మీరు మనసులో ఉండిపోతారు వారికి. మరి దేవుడు ఎన్ని చేశాడు నీకు? భూమి మీద ఎన్ని సదుపాయాలు, ఎన్ని అవసరతలు, ఎన్ని వరంగా ఇచ్చాడు. రేటుగా కాదు, ఖరీదుగా కాదు. అది కూడా ఎప్పుడంటే మనిషి అనే మానవ ఆకారంగా నువ్వు ఇక్కడికి రాకముందే నిన్ను పంపించాలనే ఆలోచన కలిగినప్పుడే దేవుడు మొదట ఈ ప్రకృతిని చేశాడు నీకోసం. మీకు ఇన్ని ఏర్పాట్లు చేస్తే పాటల్ని దాటిపోయిన వారు వాక్యాన్ని దాటిపోయే స్థాయికి వచ్చేస్తారేమో అనే డౌట్ కూడా మనకు వచ్చింది. అంటే మీరు వచ్చేసరికి ఇన్ని ఏర్పాట్లు చేసిన వచ్చిన తర్వాత కనీసం అటెన్షన్ లో ఉండి దేవుని వాక్యాన్ని విని విధేయత కలిగి ఉండలేదంటే దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? నీకు రూపాయి ఖర్చు లేదు, వచ్చి సులువుగా ఈ ప్రాంతానికి వచ్చి భార్యాభర్తలు పిల్లలతో వచ్చి ప్రశాంతంగా దైవ జ్ఞానాన్ని విని ప్రశాంతంగా సహోదరులతో కలిసి వరాన్ని ఇస్తే, ఈ గొప్ప మహాభాగ్యాన్ని దేవుని పిల్లల ద్వారా అనుగ్రహిస్తే, మొదటి ప్రసంగం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయాలి? మధ్యలో నువ్వు వెళ్ళిపోతే అసలు నేను ఏమనాలి? 2 దినాల నుంచి పని చేస్తున్నారు, ఈ రోజు కూడా వచ్చి నువ్వు వినలేవా, రాలేవా? కాబట్టి నీ కొరకు ఇన్ని ఏర్పాట్లు చేశారు దేవుని జ్ఞానం వినిపించటానికి. మాకు తెలిసిలేని మాత్రం ఎవ్వరు ఎప్పుడు ఎంతటే మేధావులైనా అనుకోకండి, జీరో అయిపోతారు తర్వాత. మీరు చెప్తున్నారు ఎప్పుడైనా నేను ఒకవేళ ముగించిన తర్వాత అయినా మీరు తెలుసుకుంటారు. అవును రా బాబు ఆయన ఉన్నని చెప్పాడు, మనం గుడి సున్నాలు అయిపోయాం, చెప్పినప్పుడు వినలేదు అని. అందుకని ఏ విషయంలో ఏ సందర్భంలో అయినా సరే దైవ సంబంధమైన సంగతులు, వాక్య విషయంలో దేవుని వాక్యాలు విని లోబడటంలో ఎల్లప్పుడూ విధేయుడిగా ఉండండి. మీ మూట ఏం పోదు, దేవునికి విధేయులుగా ఉండండి. దేవుని పక్షాన్ని సహోదరులు కూడా విధేయులుగా ఉండే అవకాశం వాక్యం నేర్పిస్తుంది. దేవుడు అడగక మునిపే అతిశవార్త 6:8 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో అయినా సరే మీరు ప్రార్థన నేర్పమని వచ్చారు కాబట్టి మీకు నేర్పిస్తాను. మీకు అక్కరగా ఉన్నవన్నీ తెలుసు, అయినా మాకు ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలో ఎనేసు చేసిన ప్రార్థన తెలుసు, నోహో తెలిసిన ఒకళ్ళ ప్రార్థన కొద్దో గొప్ప తెలుసు. ఇప్పుడు మీరెలా ప్రార్థన చేస్తారు, మీరేం చెబుతారు? మీ తండ్రికి అన్నీ తెలుసు. ఒకవేళ అంతగా అడగాలనుకుంటున్నారు కదా, లోకాన్ని అడగండి అని చెప్పలేదు ఆయన, ప్రకృతిని ఆల్రెడీ వరంగా ఇచ్చాడు. ఇంకా మీరు పొందుకోవలసిన ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ కల్మసమైన ప్రపంచములో నుండి ఒక నూతనమైన సామ్రాజ్యం రావాలి, ఆ రాజ్యములోనికి నేను చేరాలి అని, అది రావాలి అని, అది మన మధ్య నివసించాలని మీరు తండ్రిని విన్నవించుకున్నాడే తప్ప అది కూడా దేవునిలో ఎప్పుడో ఉన్నవి. పాత నిబంధన కాలం నుండి చెబుతున్నాడు. పాత నిబంధన లేఖనాలలో లేకముందు కూడా అది దేవునిలో ఉన్నవి, మన కొరకు చేసే సదుపాయాలన్నీ. అందుకే దేవుణ్ణి ప్రేమించిన వారికి
సమస్తము సమకూడి జరుగుతున్నాయి కదా. అలా జరిగిపోద్ది అంతే అంటున్నావు, అంతే. నువ్వు ఎలా జరిగిపోద్ది? అలా జరిగిపో అంటే నువ్వేమనంటే జరిగిపోతా? ఏం జరగదు, అది అక్కడే ఉంటది. జరగాలి అనలేదు దేవుడు, తిరగాలి అన్నాడు. ప్రకృతి తిరగాలి అన్నాడు, నక్షత్రాలు తిరగాలి అన్నాడు, అది కట్టడిగా తిరగాలన్నాడు, నిబంధన ప్రకారంగా ఉండాలన్నాడు, ఏది అతిక్రమించకూడదు అన్నాడు. అది దేవుని మాటది. మరి నిన్ను అన్నాడు, నిన్ను కూడా భూమి మీదకు పంపించి నువ్వు నా కొరకు బ్రతకరా, నా కీర్తిని నువ్వు ప్రకటించు, పలానా వాడు కుమారుడు అని పేరు తెచ్చుకో. ఏమిటి పలానా వాడు కుమారుడని ఆ కుమారుని గురించి చెప్పుకుంటుంటే విన్న తండ్రికి ఎలా ఉంటుందండి? పరవశించిపోతాడు. ఎంతండి, ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత తబ్బి ఉబ్బుపైపోతాడండి ఆ తండ్రి. నా కుమారుడు ఇంత ఘనత, ఇంత పేరు, పలానా వాడు కుమారుడు. మరి మేము ప్రభుని నమ్ముకున్నామండి, మేము క్రైస్తవులమేనండి, మేము చర్చికి వెళ్తున్నామండి, మేము ఎంతప్పటి నుంచండి, అంతప్పటి నుంచండి. ఏరి ఎలా చెప్పుకుంటారు నిన్ను? ప్రశంసలు ఎవరిస్తారు నీకు? లోకంలో ఉన్నవారు ఇస్తారా? దైవజ్ఞానం అర్థం చేసుకున్నవారు. అవును బాబు, మీరు క్రైస్తవులు, పరిశుద్ధులు, మీరు పరిపూర్ణులు అనే స్థితికి, అనే మాట నీకు దక్కాలి అంటే నువ్వు అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి. అందుకని దేవుడు భూమి మీదకు వస్తున్న ప్రతి మనిషి నిమిత్తం భూమి మీదకు రాకముందే ఈ సమస్తమైన ప్రకృతిని దేవుడు 6 దినాలలో చేశాడు. ఆయన 6 దినాలలో రాకముందు, అది గుర్తించుకోండి, నీవు నేను భూమి మీదకు రాకముందు, ప్రారంభ ఆదాము రాకముందు, ఆదికాండం 2:2 చూడండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, దేవుడు తాను చేసిన పని, తన పని అంతటి నుండి మనం అనుభవిస్తున్న ప్రకృతి అంతా ఎవరి పని అంట? దేవుని పని. ఎవరి పనిగా భావించాడు? తన పనిగా భావించాడు. మరి విశాలమైన ప్రకృతినంతా నిర్మించడంలో తన పని అనుకున్నాడా? వాళ్ళ పనే కదా, లేటుగా చేసినా పర్వాలేదు అనుకున్నారా? చెప్పండి. గాలి లేటుగా వచ్చినా పర్వాలేదని అనుకుంటారు ఎవరైనా? దాని గురించి ఏదో అప్పుడప్పుడు వాక్యాల్లో బోధిస్తున్నాం కాబట్టి, లేదా గాలి గురించి, వర్షం గురించి, వాతావరణం గురించి ఎవరు ఆలోచిస్తారండి? మీ ప్రసంగాలలో ఇవన్నీ స్తుతి ఏదో ప్రార్థన జరిగినట్టు ఏమి ఉండదండి. ఇవన్నీ అదంటారు ఇదంటారు అంటుంటారు చాలా మంది. నీకేం చెప్పాలి మరి? అందరు కలిసి దేవుని చెవిలో పువ్వు పెట్టేయమండి అని చెప్పాలా? పువ్వులు చేసింది ఆయనే, ఇంకెందుకు నువ్వెట్టడం? ఇవన్నీ చేసింది ఎవరు? దేవుడే. ఇంకా నువ్వేం పొగిడేతావు? నీ బ్రతుకు బాగోలేకపోయినా ఇంకో దాని గురించి చెప్పు, మంచిది, బాగానే వచ్చాడు. అయితే అప్పుడు చెప్పాడు ఆయన, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, మంచి బోధలే చేస్తున్నాను, బాగానే చెప్పావు. అయితే నువ్వు దేవుని రాజ్యం చూడాలంటే అది యేసుక్రీస్తు ప్రేమ, లోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆయన ప్రేమ. దేవుని ప్రేమ ఏంటి? నువ్వు మారాలి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. అందుకని నీ కొరకు 6 దినాలలో సమస్త ఆకాశం భూమి అందల సమస్తాన్ని ఏం చేశాడంటే సంపూర్తిగా చేసేసాడంట. ఈ పని ఉండిపోయిందన్నాను లేదండి బాబు. లేఖనాల పరిశోధన మీరు ఈ పని చేయండి అని ఎవరికన్నా చెప్పేవనుకోండి, ఒక్కరు పూర్తిగా చేయరండి ఆ పనే. అది కూడా అంతే, చేయట్టు వెళ్ళిపోవడమే. లెక్క అడగడా నేను? తెలిసిపోయింది అనుకోకు, తెలిసిపోతే మెడవచ్చు. తెలిసిపోయి నేను చెప్పేస్తున్నానంటే కుదరదు.
నాకు తెలిసిపోయింది కదా, రెండు మాటలు ఏదో చెప్తున్నాను కదా, నేను ఏ పని చేయవలసిన అవసరం లేదని అనుకోవటానికి. నీ కొరకు అంత పని చేసి నీకు వరంగా ఇస్తే, ఇంత ప్రేమతో బంధువులకు అన్ని సదుపాయాలు చేస్తే, అమ్మా ఈ 2000 ఎట్టి ఏదో కొనుక్కోరా, లేకపోతే ఫ్రిడ్జ్ పంపించమంటారా? పాపం ఎంత చక్కగా చేసి కొట్ల నీళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఫ్రిడ్జ్ కొనుక్కొని నేను పంపించేస్తాను కత్తిపూడి నుంచి. పోతూ మన బంధువులే, మనకు కావలసిన అన్న తమ్ముడే, వాళ్ళే మన సదుపాయాలు ఆలోచిస్తున్నారంటే దేవుడు ఎప్పుడు ఆలోచించాడండి? మనం పుట్టక ముందు ఆలోచించాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన తలంపులు ఆలోచన మన మీదే ఉన్నవి. కానీ ఎవరికైనా గురి ఉందా అసలు? దేవుడిని మేలులు చేస్తున్నాడు. 6 దినాలలో తన రెక్కల కష్టార్జితాన్ని దేవుడి మానవాళికి వరంగా ఇచ్చాడు. ఆ ప్రకృతిని వరంగా ఇచ్చిన వరములు, ఆ ప్రకృతిలోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే ఏమంది ఆవిడ? నీళ్ళు అడిగితే ఏమంది? ఆయన టీ అడిగాడా, కాఫీ అడిగాడా? మన ఇంటికి వచ్చిన బంధువులు ఏం చేస్తారు? అమ్మమ్మ నేను కాఫీ తాగినమ్మా, టీ పెట్టు. టీ తాగినమ్మా, సదుపాయాలు ఎక్కువ కదా. అది ఇది కదమ్మా, నేను బాదం పాలు తాగుతాను. ఎన్ని సదుపాయాలు ఉన్నాయి ఇంట్లో? ఎన్ని అడుగుతావండి? అయ్యే కాదు, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఉంటాయా అని అంటారు ఇంట్లో. ఇంకా ఏది కలితే తినని పరిస్థితి తెలుసుకుంటే, ఇంట్లో వస్తువులు కిచెన్లోకి వెళ్తే ఎన్నో ఉంటాయి. మరి దేవుని ఆలోచించండి. ఆయన తన కుమారుని లోకానికి పంపిస్తే 4:10 వచ్చిన యోహాను సువార్త. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడు? అది ఎరిగి ఉంటే నీవే ఆయన అడుగుతావు. నువ్వు 1 గంటకి, 2 గంటలకి, 12 గంటలకి ఎవరో లేనప్పుడు ముసుగేసుకొని రావటం ఎందుకు అంత ప్రాబ్లం నీకు? ఎందుకు అంత కష్టం? స్వయంగా వెతికి రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దాహానికి నీళ్ళిమ్మని అడిగితే, ఇప్పటికే నీ పరిస్థితి బాగోలేదు, ఎలివేయబడ్డావు కాబట్టి ఎవరో రాని టైంలో వస్తున్నారు. మరలా ఎటకారం కావాల్సి వచ్చిందా? సేద లేదా నీ దగ్గర? సేద ఉంటే అడుగుతారండి. అసలు కరెంట్ పోయి వాళ్ళు సేద అన్ని పెట్టుకుని ఉంటారు. ఇదివరకు నీళ్లు కూడా ఎలా పట్టుకెళ్లాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు వాటర్ సదుపాయాలు, ఎన్నో బాటిల్స్, ఎన్నెన్నో ఖరీదైన బాటిల్స్. ఇదివరకు ఆ కొండల్లోనో, ఆ డప్పల్లోనో, ఎందులోనో వేసుకెళ్ళేవారు. ఆ రాతి వంటల్లో నీళ్లు కూడా త్రాగేవారు. ఇప్పుడు ఈ మార్గ మధ్యలోనికి వచ్చాడు అంటే ఎవరి కోసం వచ్చాడు? ఏంటి ఆయన దాహం? ఏంటి ఆయన ఆలోచన? ఎందుకు ఆమెను అలా అడుగుతున్నాడు? దేవుని వరమును, ఈ జలాన్ని, దేవుని వరం, మనం త్రాగే నీరు ఏంటివి? అమ్మయ్య భలే బ్రతికించేవమ్మ, చల్లటి నీళ్ళు ఇచ్చి. ప్రీతిలో నీళ్ళు ఇచ్చిన వాళ్ళని తెగమెచ్చేసుకుంటాం. మరి ఈ నీళ్లు దేవుడిచ్చిన వరం. ఈ ఆకాశం, భూమి, అందులో సమస్తము ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడు అంటే ఎలా ఇచ్చాడని అనుకోకండి. నిజంగా మీరు ఆలోచిస్తే మనం ఏమీ తీసుకొని రాలేదని మీరు ఎప్పుడు కూడా వింటున్నారు. ఏమీ తీసుకొని పోవట్లేదని అది కూడా వింటున్నారు. వచ్చేటప్పుడు ఏమైనా మూట అనేది సర్దుకుని ఏమైనా వచ్చారా? అప్పుడు లేఖనాల పరిశోధన మీటింగ్లు చెప్తాం. పిల్లలకు సదుపాయాలు, వాటర్లు, లేకపోతే ఇంకా ఏం కావాలో, కర్చీఫ్స్ కావాలో, టవల్స్ కావాలో అన్నీ పట్టుకొని రండి. ఆల్రెడీ భూమి మీదకి వచ్చారు కాబట్టి కొంచెం మనకు సదుపాయాలు మీటింగ్ దగ్గర. అది ఇబ్బంది పడిపోతారని చెప్తుంటాం. ఈ ఎండ ప్రదేశం అనగానే, ఈ బోరు ఎండలో ఇలా ఏర్పాటు చేసామనగానే మాకు కాస్త కంగారుగానే ఉంది. ఎలా ఉంటారు అంటే ఇన్ని సదుపాయాలు తెచ్చుకోండి అంటాం. కానీ దేవుడే అన్ని అమర్చి భూమిని కలుగు చేసి దాన్ని ఏం చేశాడంట? సిద్ధపరిచాడు. నువ్వు ఇప్పుకొని తినడమే. ఆ మాత్రం నువ్వు కష్టపడి తినలేవు, కోసి తెచ్చుకొని పండించి. భూమిని పొరలుగా, అరలగా అన్ని సిద్ధం చేసి, భూమినే కాదు, ఆకాశమే కాదు, ప్రకృతిలో ప్రతి దాన్ని, సమస్తాన్ని నీ కోసం సిద్ధం చేసాడు. వరమది.
ఆ నీళ్ళు అడిగితే బాబు మంచినీళ్ళు తాగుతారా అంటారని చేత ఏది అడగకపోయినా ఇది వరకంటే మజ్జిగ తాగుతారా అనేవారు. ఇప్పుడు మంచినీళ్ళే. మరి గేదెలను మేపితే భార్యకి సేవే భర్తకి సేవే కదండి, ఎక్కడికి వెళ్ళడానికి దాన్ని మేపటం మానేసాం. ఎవరినన్నా తాగమంటే మంచినీళ్ళే, మంచినీళ్ళు తాగుతారు, లేకపోతే డ్రింక్ తాగుతారు. భర్త మీద ప్రేమ చూపిస్తాం ఏం తాగుతారని. దేవుడు నువ్వు తాగటానికి నీళ్ళు, నువ్వు తినటానికి ఆహారం, నువ్వు ప్రవలించడానికి ప్రకృతి, నువ్వు సేద తినడానికి ఎన్నో అందాలు, నీ నీ అవసరానికి భార్య, నీ అవసరానికి భర్త, వారి ఇరువురి మధ్య దేవుని సంకల్పం, ప్రేమ, ఎన్ని ఏర్పాట్లండి. ఇవన్నీ దేవుడిచ్చిన వరం. నరునికి దేవుడిచ్చాడు, ప్రకృతిని వరంగా ఇచ్చాడు. దేవుడు ప్రకృతిని వరంగా ఇస్తే వరంగా ఇచ్చిన ప్రకృతి క్రమంగా పనిచేస్తుంది. ఏం చేస్తుందండి అంటున్నారా? క్రమంగా చేస్తుంది. బాగా మనసు పెట్టి వినండి. క్రమంగా నడుస్తుందండి. అది ఎంత క్రమంగా నడుస్తుందంటే దేవుని మాట దాటిపోకుండా. క్రమం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుండే. దేవుని మాటను ఏది అసలు అతిక్రమించదట. అది ఏబు గారు 38వ అధ్యాయంలో మాట్లాడుతూ దానికి కట్టలు నిర్మించాడు, ఏదో అతిక్రమించదు అని చెప్తారు. ఎస్ఐ గారు చెప్తారు. అన్ని గ్రంథాలలో కూడా దేవుని ఆలోచనలు తెలియచేస్తున్నాడు. అతిక్రమించకుండా ప్రకృతి అంతా అది నిర్మించబడిన నాటి నుండి కూడా మానవుని అవసరతలను తీరుస్తూ అది క్రమబద్ధములో ఉంటూ అది పనులు చేస్తుంది. అది ఏం చేస్తుందండి? పనులు చేస్తుందండి. ఎన్నో పనులు చేస్తుంది. చెప్పినట్టు వింటుంది. అదేం చేస్తుంది? చెప్పినట్టు వింటుంది. అది యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. దేవుడు మనుషులను ఉద్దేశించి ఎవరిని సాక్ష్యాలుగా పెడుతున్నాడు? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా నువ్వు ఆలకించుము, భూమి నువ్వు చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తినని లోపడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నా. నేను 65 అధ్యాయం లాస్ట్కి వెళ్ళేసరికి అక్కడ రాస్తున్నాడు. అసలు మ్యాటర్ ఎక్కడుంది? 1వ అధ్యాయంలోనే ప్రవక్తగా చెప్తున్నారు. దేవుని మనస్సులో ఉన్న బాధ, దేవుని మనస్సులో ఉన్న ఆవేదన, బ్రతకరాని నీకు జన్మనిచ్చి నీకు ప్రకృతిని వరంగా ఇచ్చి భూమి మీద ప్రవేశపెడితే కన్న తండ్రి ఆలోచనలకి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. వినటానికి కష్టమైపోతుంది, తినటానికి పరిగెడుతున్నారు. దేవుని మాటలు వినటానికి మాత్రం ఎవరు సిద్ధపడటం లేదు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని అని ఎవరితో చెప్తున్నాడు? ప్రకృతితో చెప్తున్నాడు. ఆయన నిర్మించిన వాటితో చెప్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాయి? అవి వింటున్నాయి. మనిషితో చెప్పొచ్చు కదా, మనుషులతో చెప్పొచ్చు కదా. మనుషులు వింటం లేదు. మనుషులలో లోపం ఉంది కనుక కుమారుల్లో లోపం ఉంది కాబట్టి నీ కుమారుని గురించి మరొకరికి చెప్పవలసిన అవసరం వస్తుంది. ఈ కుర్రోడి సంగతి మీకు తెలియదమ్మా, మీరు ఏదో కొడుతున్నాం తిడుతున్నాం ఏదో అనుకుంటారు కానీ అని చెబుతుంటారు ఎదుటి వారు. మిగతా వాళ్ళకి ఏమనుకుంటారు? ఇదేంటి నీ గుట్టు నువ్వు చెప్పుకుంటే బాధ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తావు? పొంగిపోయిన తర్వాత పొలవుపోయి కెళ్ళిపోయి పొంగిపోతుంటే నువ్వు ఎక్కడ దాస్తావండి? ఎక్కడ మూత పెట్టగల? మూత కూడా లేపేస్తుంది, బద్దలైపోతుంది. లోపల హృదయం బద్దలైపోద్ది. కొంతమంది చెప్పేటప్పుడు ఏడ్చేస్తారు. పిల్లల గురించి చెప్పేటప్పుడు కళ్ళంట నీళ్లు రాలుస్తారు. అవునా కదా? ఇంకా మీరు ఎవరు అనుభవించలేదేమో. అనుభవించిన ప్రతి ఒక్కరికి విషయాలు తెలుసు. మరి దేవునికి ఎంత బాధ ఉంది? నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తినంటే అవి వింటున్నాయి. ఎలా వింటున్నాయి? మీరేంటి, మీ కుమారుడేంటి మాకు చెబితే మాత్రం ఏం చేయాలి? మరి వినాలి కదా. అలాగే బాబు అంటున్నాయి తప్ప ఏది ఎదిరించడానికి లేదు. ఇంకా మేకా గ్రంథంలో అక్కడ కూడా చెప్తున్నాడు, నీవును నీలో ఉన్న సమస్తం చెవియొగ్గి వినండి.
మేక 1:2 అక్కడ కూడా ప్రకృతి వింటుంది. చదవండి. చదవమ్మా. సకల జనులారా ఆలకించుడి, భూమి చల్లేదురా, నీలోనున్న సమస్తం వినాలంటే సమస్తం వింటున్నాయండి. మిమ్మల్ని కూర్చొని పెట్టడానికి 10 నిమిషాలు టైం, మళ్ళీ క్లాసు చెప్పాలి. మరలా ఆదమరిస్తే మళ్ళీ ఎవరికి మటుకు వాళ్ళు చెదిరిపోతారు. మధ్యాహ్నం క్లాస్ అయ్యేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి కూర్చుంటాం. మళ్ళా అది మన పరిస్థితి, మానవుని పరిస్థితి. కానీ ప్రకృతి వింటుంది, సమస్తము వింటుంది. అంటే ఏం చేత? అది దేవుని మాటకు లోబడుతుంది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. మాట వలన దేవుడు ఈ సమస్తమైన విశ్వాన్ని చేశాడు. అలా చేసిన ఈ విశ్వము, ఆ ప్రకృతి సమస్తము ఆయన మాట వింటుంది. కానీ మనుషులు ఏం చేయట్లేదట, మాట వింటం లేదు. యేసు ప్రభువాన్ని ఆ గాడిద మీద కూర్చొని ఊరేగిస్తుంటే యూదులు రాజుగా వచ్చినట్టు వాడు ఈయన ఆయన గుర్తించి, ఇంత గొప్పవాడు అద్భుతాలు చేస్తున్నాడు అంటే యూదులు అనేక మంది వచ్చి ఆటంకపరిచి, ఎందుకు కేకలేస్తారు, ఎందుకు మాట్లాడతారు, ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, మీరంతా సైలెంట్గా ఉండండి, ఆయనకి చేయంటారేంటి మీరు అంటే, అప్పుడు యేసుప్రభువు అన్నాడు, మీరు ఊరుకోండి, మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి, మీరు ఏడుకున్నారు అసలు, మీరు నమ్మరా, నమ్మే వాళ్ళని నమ్మనివ్వరా, అన్ని అడ్డులు ఆటంకాలే, నిజాలను నమ్మడానికి వీల్లేదు, నిజాన్ని బహిర్గతం చేసి ప్రచురించడానికి వీల్లేదంటుంది ప్రారంభం నుండి సమాజం. లోకసువార్త 19:40 అంటున్నాడు, మీరు ఊరుకుండి అలా ఈ రాళ్ళు కేకలేస్తాయి. అంటే ప్రకృతి కేకలు వేస్తుంది, ప్రకృతి వింటుంది. ఇంకా ఈ కీర్తన గ్రంథాల్లోనికి వెళితే, ఆకాశ వైశాల్యమా దేవుని ఆశ్చర్య కార్యాలను స్తుతించు. 148 అధ్యాయంలోకి వెళితే, ఆకాశ నివాసులారా ఆయన మీరు స్తుతించండి, సూర్య చంద్ర నక్షత్రాలారా ఆయన స్తుతించండి, వడగండ్లలారా ఆయన మీరు స్తుతించండి. అన్ని స్తుతిస్తున్నాయి దేవుణ్ణి, అంటే మాట వింటున్నాయి. మన స్థుతులైతే చెప్తాం కానీ మాట అయితే మాత్రం వినం. కూర్చుంటే స్తోత్రం, నిలబడితే స్థుతులు చెప్తాం తప్ప మాట వినం. కానీ స్తుతిస్తుందంటే అర్థం మాట వినడం, మాట వింటుందని అర్థం. వందనాలు చెప్తే తప్ప నువ్వు పనులు చేయవు. మనిషి ఎంత దేవునికి, ఆ దేవుని ప్రేమకు ఎంత వ్యతిరేకంగా మారిపోయాడో చూడండి. ఇంకా సమస్త ప్రకృతిని అంటున్నాడు, నా దగ్గరికి పోగు చేయమంటున్నాడు. అందరిని ఏం చేయమంటున్నాడు? అందరిని పోగు చేయి నా దగ్గరికి. నా 50 అధ్యాయం కీర్తన గ్రంథం 50 అధ్యాయం 5-6 వచనాలు, 5-6 వచనాలు, 50 అధ్యాయం 5-6 వచనాలు కీర్తన గ్రంథము. నా భక్తులకును నా యొద్దకు సమకూర్చుడని మీద ఆకాశమునకును భూమిని పిలుచుచున్నాడు. సౌండ్ తేడా వచ్చింది చూడు బాబు. ఆకాశాన్ని భూమిని పిలుస్తున్నాడు. నా భక్తులను ఒకసారి నువ్వేం చేయాలంటే సమకూర్చాలి. వింటున్నాయి అవి. నాకు వ్యతిరేకంగా ఉంటున్నారు, ఒకసారి మరి వీళ్ళని మింగే అంటే మింగేసారు. నాకు వ్యతిరేకంగా, నా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నారు, మూసే అన్నాడు. సముద్రాన్ని మూసేశాడు. నేను నడిపిస్తున్నాను కాబట్టి, నా పిల్లల కొడుక వారిని పాలిస్తే నన్ను నడిపించాలి కాబట్టి సముద్రం తెరవబడాలి. మూసేని కర్ర దాని మీద పెట్టి అన్నాడు. విన్నది సముద్రం ఘోషిస్తున్నది, గజగజలాడుతున్నది. ఏం సతీశారు, మీరు దూరంగా వెళ్ళిపోతే ఎలాగండి? మనకు సెక్యూరిటీ అవసరం లేదు, ఇక్కడ వచ్చేయండి ఇక్కడికి.
10 సార్లు వాక్యం రాసుకోండి, శ్రద్ధగా వినండి, మొదట మనసులో ఉంచుకోండి. తెలిసినటువంటి భావం పక్కన పెట్టండి, మొత్తం అన్ని డిలీట్ అయిపోతాయి. లేకపోతే ప్రాబ్లం తెచ్చుకోకూడదు. భూమి మీద ఉన్న అతి చిన్న ఆయుష్ కాలంలో మనకివ్వబడిన పరీక్ష చిన్నదని అనుకోవటానికి వీల్లేదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే మొత్తం ప్రకృతి సాక్ష్యమిస్తుంది, ఘోషిస్తుంది, చెవియెక్కుతుంది, ఆవేదన చెందుతుంది, భయపడుతుంది. మేకా గ్రంథం అంతా చూస్తే, అనేక గ్రంథాలు చూస్తే భూమి భయపడిపోతుందంట, గజగజలాడుతుందంట, అంతరిక్షం ఘోషిస్తుందట. అంటే ప్రకృతి అంతా ఏం చేస్తుందని అర్థం. ఇప్పుడు ఈ వచనాలన్నీ చూపించడానికి టైం సరిపోదు, కానీ అవి భయపడుతున్నాయి, దేవుని మాటలు వింటున్నాయి. ఏం చేస్తున్నాయండి? దేవుని మాట వింటున్నాయండి. మరి దేవుడి ప్రకృతిని ఎందుకు చేశాడు? నీ సమస్త అవసరతలు తీర్చాలని నీకు వరంగా ఇచ్చాడు. ఆయన నీకేం చేశాడు? వరంగా ఇచ్చాడు. ఏ వరంగా? 104వ కీర్తన గ్రంథము 104వ అధ్యాయము వాయువులను 15వ వచనం, 14వ వచనం, 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. పశువులకు గడ్డి, నరులకు ఏంటంట? ఉపయోగకరమైన. ఆ నరులకు ఉపయోగమునకు. నీకు ఏ ఇటమన కావాలా, సి ఇటమన కావాలా, తోటకూర కావాలా, గోంగూర కావాలా? ఈ కూరలన్నీ ఎవరివి? దేవుడిచ్చినవి. ఏమండి, ఏం చెప్పుకున్నాను మీటింగ్ వెళ్ళండి, తోటకూర గురించి చెప్పారనుకుంటారా? తోటకూర గురించి పరిగెత్తి ఆరోగ్యం అని కొనుక్కోవడం తెలుసు, కానీ అది దేవుడు చేశాడని ఎవరికి తెలుసు? నువ్వు కోస్తున్న గడ్డి, నీకు ఉపయోగకరమైన, నీకు ఆహార లోపాలు లేని, నీ ప్రాణానికి ప్రమాదం లేకుండా ఉపయోగమునకు, నరులకు ఉపయోగకరమైన కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయము సంతోషపెట్టు. ఈ ద్రాక్షారసము, ఈ పండ్లను వారి మగములకు మెరుగునిచ్చి తైలము. నువ్వు రాసుకుండే తైలము, నువ్వు త్రాగే ద్రాక్షారసం, ఏమంటే నువ్వు తినే ఆహారము, ఈ కూర మొక్కలన్నీ ఎవరివి? ఎవరు చేశారట? ఇవన్నీ ఏం చేస్తున్నారంట? ఆయన పుట్టించుచున్నాడు. నరుల హృదయమును బలపరచు ఆహారము. కడుపు కాదండి నిండి, హృదయమా? ఇంట్లో బస్తాలో బియ్యం అయిపోతుంది అనుకోండి, క్యాష్ అయిపోతుంది అనుకోండి, ఏటీఎంలో ఫోన్ పేలో డబ్బు లేదు అనుకోండి, పొట్టకు కంగారు ఉంటుందా, మనసుకు కంగారు ఉంటుందా? చెప్పండి. మనసుకే కంగారు ఉంటుంది. బీరు ఏమో ఊరికే గంతగానో ఊగిపోతుంది, నువ్వో ఊగిపోతుంటావు. చాలా బాగానే ఉంటుంది. ఏటీఎం కార్డు బాగానే ఉంటుంది. ఏమి లేదు ఏమి లేదని అది అంటుందా, మనం అంటావా? నేను అంటానా? మనం అంటాం. చూసారండి, దేవుని యొక్క ఆలోచన మనం చూసినట్లయితే మీ హృదయాలను బలపరిచే ఆహారం. ఎంత మంచి ఆహారం! ఏ రుచికరమైన ఆహారం తింటున్నప్పుడు అనిపిస్తున్నాడు మనసు. ఎంతండి, ఇంత తింటే చాలండి. అంతా కూడా లేకపోతే మనసు ఏమైపోద్ది? బలహీనం అయిపోద్ది. ఇంత దూరం వెళ్ళి అంత పెళ్లి చేసుకున్నాం కానండి, ఏమండి అక్కడ కాస్త మెతుకులు తిన్నాను కూడా పెట్టడానికి అవకాశం లేదండి. అక్కడ వండింది బోర్డు ఉంది, కానీ అక్కడ జరిగిన సంగతి మనసు ఊరంతా కూడా పాంప్లెంట్ వేస్తూ ఉంటుంది. అంటే హృదయాలను బలపరుస్తున్నాడు ఆయన. బలపరుస్తున్నప్పుడు హృదయంలో ఎవరు ఉండాలి? నాకు వరంగా ఇచ్చేవు తండ్రి, నన్ను బలపరుస్తున్నావు. అలాంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయంలోనే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 24వ వచనం, 25వ వచనం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నువ్వు వాటిని నిర్మించితివి. జ్ఞానంతో చేశాడట దేవుడు. జ్ఞానంతో చేశాడని మనం ఎప్పుడైనా అనుకున్నామా? నాకు తెలిసేంటి ఇది, నాకు తెలియదు.
నాకు మీకు 20 శతాబ్దాల నుండి తెలియని మనకు దేవుడు తన గ్రంథములో రాసి భద్రపరిచాడు అంచేత లేఖనాల పరిశోధన. సదస్సు లేఖనాల పరిశోధన అంటే ఏటి బాబు, ఏంటండి అది అంటున్నారు పాస్టర్లు కూడా. నీ గురించి ఏమి వ్రాసి పెట్టాడు, ఏమి దాచి పెట్టాడు, మీ అమ్మ, మీ తండ్రి, మీ తాత చనిపోతే ఏమి దాచి పెట్టాడు అని ఎత్తుకున్నావు, కానీ దేవుడు ఏమి రాసి పెట్టాడో ఎవరికైనా పని ఉందండి? మరలా వచ్చిందిరా బాబు లేఖనాల పరిశోధన అనే బాధ. కొంతమందికి సంతోషం తగ్గిపోయింది, మరలా పోతున్నాయి పనులన్నీ. రేపు అటు నుంచి అట్టే వచ్చేస్తారులే. కొంతమందికి ఈ లేఖనాల పరిశోధన అనగానే అయ్యగారులకి పని. కొంతంలో ఏమన్నాడు, పావు గంటలో వచ్చేస్తానండి, పావు గంటలో వచ్చేస్తాను, పావు గంటలో వచ్చేస్తాను అన్నాడు. సాయంకాలానికి కూడా కనపడలేదు. దేవుని గ్రంథములో ఏమి వ్రాసి భద్రపరిచాడో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే దేవుడట జ్ఞానము చేత వాటిని నిర్మించితివి, నువ్వు కలిగి చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని కీర్తనకారుడు తన గ్రంథంలో రాసి. నువ్వు కలిగి చేసిన వాటితో దేవుడు అన్ని చేశాడు, దేవుడు వరంగా ఇచ్చాడు, దేవుడు కలుగు చేసినవి అని తెలుసుకోవడం వల్ల ఏంటంటే నీకు దేవుని మీద ప్రేమ, నీకు భక్తి, నీకు నిరీక్షణ, ఈ శ్వాస జీవితం, వాటి ప్రారంభ ఉనికి నీకు తెలిసినప్పుడు ఇవన్నీ చేసిన వాడు దేవుడు కదా, అప్పుడు నీకు అర్థం అవుతుంది. లేకపోతే ఇదేట్రా ఇలాగుంది అనుకుంటాం. నరునికి ప్రకృతి దేవుడిచ్చిన వరమైతే వరం లేటు కాదు, వరం ఇచ్చాడు. ఏం తపస్సు చేసావని నీకు వరం ఇచ్చాడు? ఏమైనా తపస్సు అయినా చేసావా? ఎడ్డల మిషన్లు ఏమైనా నీకేమైనా పెరిగిపోయా? నువ్వు రాకముందే నేను ఇవన్నీ ఇచ్చేసాను రా. వరం అని మీరు గ్రహించుకొని అర్థం చేసుకోవాలి. నువ్వు రాకముందే నీ అవయవాలకు ఇవ్వబడే అవయవాల యొక్క అవసరతను ఎరిగి, రెండో ప్రసంగం దీని లింక్ ప్రసంగం అట, నీకు ఇచ్చిన అవయవాల అవసరతలను ఎరిగి అన్నిటినీ ఆయన నిర్మాణం చేసి నీ పాదాల చెంత వాటిని ఉంచాడట. ఇక మన ఆదికాండం చెప్పుకుంటున్నాం ఈ మధ్య 9వ అధ్యాయం చదువుకుంటున్నాం. అడవి జంతువులకి, పక్షులకి అన్నిటికీ ఎవరి భయం ఉంటదట? నీ భయం ఉంటది, నీ బెదిరి ఉంటది, నీకు లోబడతాయి. నీ భయమును, నీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు, ప్రతి జీవికి, ప్రతి జీవరాశికి అన్నిటికీ ఇచ్చాడండి. లేకపోతే మన పని ఏంటండి? ఊరిలో పెట్టుకొచ్చి తినేలేవా సింహాలు వచ్చి? దేవుడు మాట లేనట్టు వాడిని బబులోని దేశం ఇశ్రాయేలు అరెస్ట్ అయిపోయిన తర్వాత సింహాలు వచ్చి తినేస్తున్నాయంట. ఇక్కడ భక్తి లేని వాళ్ళందరినీ మృగాలు వచ్చి తినేస్తున్నాయి. వదిలిస్తే తినేవా? ఆర్డర్ ఇస్తే దానియాలు గృహాల బోర్డులోనే పడిచేసారు ఏకంగా. చక్క పొగడిలో తినేచ్చు అసలు, ఒక ముక్కరాడు నిజానికి. అయినా సరే అన్ని ఏం చేస్తున్నాయి? దేవుడు ఆర్డర్ ఇచ్చాడు. నువ్వు భయపడాలి. ఎలా భయపడాలి? నా భక్తుడు, నా కొరకు బ్రతికేవాడు, నువ్వు మోకాలు వేయాలి, గాండ్రించకూడదు. తర్వాత వాళ్ళని బడి చేసిన వాళ్ళు బడిచారు. అప్పుడేం చేసి పులియారు పట్లని అలాగా ఎక్కడి నుంచో గిరగెత్తుంటే ఎలా గుద్దులాడు ఎలా పడేసుకుంటుంటామో అలాగ వెంటనే పడేసేవాడు. ఎలా పడుతుండగానే మొత్తం ఎముకలు పొడుగు చేసేసాయట. భయపడాలి, అన్నీ భయపడాలి నీకు. అందుకే వరంగా ఇచ్చాడంటే నా స్వరూపం కదా మీరు, నేను మిమ్మల్ని కన్నాను. మనం బ్రతకలాగా మొగ్గలేసి మనకు దేవుడు ఎందుకు లేని మనం అనుకుంటాం. మనకున్న పనులు బిజీలను బట్టి ఎందుకు వచ్చిన పనులు రా అనుకుంటున్నాం. అలాగే కాయిస్తారు వీళ్ళు. చాలా ఉంటాయని కామెంటరీ చేసేవారు చాలా మంది రకరకాల. ఏం చేస్తాం? మీకు లోబడాలా, దేవునికి లోబడాలా. మిమ్మల్ని మనను చేస్తూ దేవుని మాటను కూడా దాటిపోకుండా పనులు నిర్వర్తించాలి అని దేవుని ఆలోచనతో దేవుని గ్రంథాన్ని బట్టి అర్థం చేసుకున్నాం. కాబట్టి
దేవుడు ఎన్నిటినో కలుగు చేశాడు, వాటన్నిటినీ కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. 25వ వచనం, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి దానిలో పెద్దవి జీవరాశులున్నవి. ఎన్నో ఉన్నావంటే ఎన్నెన్ని విధములుగా ఎన్ని చేశాడంటే ఎన్ని అవసరతలు అన్ని చేశాడు మన తండ్రి. నీకు అవన్నీ అవసరం అంటే అవసరం అనుకున్నాడు. అవన్నీ ఏం చేస్తున్నాయని చెప్పాము. ఎక్కువ కీర్తన గ్రంథంలో ఎక్కువ వివరాలు ఉంటాయండి. మనిషిని తృప్తిపరుస్తున్నాయి. అవన్నీ దేవుని మాట వింటున్నాయి, దేవునికి లోబడుతున్నాయి, దేవునికి సాక్షిగా ఉన్నాయి, దేవునికి అప్పగిస్తున్నాయి. డీటెయిల్స్ అంతా మన ఆకలి తీరుస్తున్నాయి. ఇంకా మనకు కూడా బోధ చేస్తున్నదట. ఏం చేస్తుందండి? అందుకే బోధ చేస్తుందనేది సంగతి తెలియక కుక్క విశ్వాసం గలది అని చెప్తాడు. అది బోధ చేస్తుందని అర్థం చేసుకుని సిగ్గుపడి కుక్క విశ్వాసం గలది అని చెప్పకూడదు. నువ్వు ఎవరి విశ్వాసంగా ఉండాలి? నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఇన్నిటిని వరంగా ఇచ్చాడు మా తండ్రి. నువ్వు వెళ్ళి కుక్క కాళ్ళు దూరతానంటే ఏం బెదిరిపోయి అది పారిపోతుంది. అది దేవుని ఆలోచనలోనికి మనం వెళ్తున్నప్పుడు ఒక్కసారి రోమేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో అని చెప్తున్నాడు ఆయన. మీ మధ్య విషిదమై ఉన్నది, మీ మధ్య వివరంగా ఉన్నది. ఎక్కడది? ఇక్కడే రా, మీ ఇదిలో ఉండి ఫోన్ చేస్తున్నాను నేను అంటావు. ఎక్కడరా నువ్వు నాకు కనపడుతున్నావు, మేడ మీద ఉన్నావు అయినా సరే ఏమంటాడు అవతలుడు? నువ్వు ఎక్కడ కనపడట్లేదే, వచ్చేసాను నీ దగ్గరికి, ఎక్కడే ఉన్నానని చెప్తుంటే మనకు అడ్రస్ అసలు ఎక్కడ పట్టుకోలేము మనం. మీ మధ్య నా గురించి డీటెయిల్స్ విషిదమై ఉన్నది, వివరాలు, అడ్రస్ ఫుల్ఫిల్డ్ గా అంత ఉంది. అది వారికి విషిదపరిచను. ఆయన అదృశ్య లక్షణం, ఇప్పుడు అడ్రస్ చెప్తున్నాడా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటగా ఉన్నది. దేవుణ్ణి స్తుతిస్తున్నాయట, అవి దేవుణ్ణి తెలియచేస్తున్నాయట. ఇంకా దేవత్వం కూడా ఉందట అందులో. మనల్లోనే దేవత్వం ఉన్నది అనుకుంటున్నాం, కానీ ప్రకృతిలో కూడా దేవత్వం ఉందా, దైవత్వం ఉందా, దైవ లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి అని నొక్కి చెబుతున్నాడు ఆయన. ఎంత మహాజ్ఞానం ఉందండి ఆ పత్రికలో, ఆ వచనంలో రాయబడిన మాట. అదృశ్యమైన దేవుని లక్షణాలు ప్రకృతిలో ఉన్నవి. ప్రకృతి స్తుతిస్తుంది, మాట వింటున్నది, లోబడుతుంది, సాక్ష్యమిస్తుంది, ఘోషిస్తుంది అనే విన్నాం. కానీ దైవత్వం కూడా అందులో ఉంది, దైవ లక్షణం. దేవునికి లోబడి క్రమబద్ధంగా తిరుగుతుంది, దేవుని పెట్టిన రుచులను నీకు అందిస్తుంది. ఏ పండును తింటావో, ఏ కాయను చూస్తావో, ఏ పువ్వును పెట్టుకుంటావో, ఎన్ని వాసనలు చూస్తావో, ఎన్ని రుచులను చూస్తావో, ఇవన్నీ ఎవరివి? దేవునివి. పువ్వు తెచ్చింది అనుకున్నావా? పండు తెచ్చింది అనుకుంటున్నారా? ఇవన్నీ దేవుని లక్షణాలు అందులో ఆయన ఏర్పాటు చేశాడు, పెట్టాడు. అందుకే అది తింటున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు అదృశ్యమైన దేవుని లక్షణాలు. ఎవడ పెట్టాడే గాని ఈ నేలలో ఈ టేస్ట్, ఎవరు పెట్టారే గాని ఈ నీటిలో రుచి అంటుంది లోకం. ఎవరు పెడతారు? ఎవరికి చేత కాదు. మట్టిలో నుంచి వచ్చి మట్టిలోకి వెళ్ళిపోయేవారు వాళ్ళేం పెడతారండి? ఉన్నంతకాలం అనిపించి పాడు చేసి పెంట చేసి వెళ్ళిపోతారు తప్ప. అందుకని ఉన్నంతకాలం ఏం చేస్తారు? పెంట చేసేస్తారండి. నేలంతా సూపర్గా తవ్వేస్తారు, సూపర్గా కొండలు సైతం ఏమైపోతున్నాయి? ఏమంటే మైనింగ్ అంటున్నారు. అంతే
మిగతా వాళ్ళకి ఏంటి బాబు మట్టి ఎట్టిపోతున్నారు తప్ప మైనింగ్ అక్కడ మైనింగ్ పడింది, ఇక్కడ మైనింగ్ పడింది, అక్కడ గని ఉన్నదని తోలిపోతున్నారు. ఇంగ్లీష్ పేర్లు చెప్పి ఏదో చెప్పి వాళ్ళు తారుమారు. మనకి ఎవరికి తెలియదు, ఊరట్లు లారిపోతుంది అంతే రోడ్డు కట్టండి. ఈ మట్టిలో సారం ఏంటి, ప్రకృతిలో సారం ఏంటి, పండులో సారం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే అదృశ్యమైన దేవుని లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదోత్పత్తి మొదలుకొని ఆయన నిత్య శక్తి జగదోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్లో ఎక్కడైనా తేడా ఉందా? చూడు, ఎక్కడైనా ఆగుతుందా? అది దేవుడు నీకు ఇచ్చిన వరం. ఎస్, నువ్వు 2,50,000 ఇటు 2,00,000 ఇటు కొంటావు బండి, ఏమండి? పెట్రోల్ లేకపోతే అది ఆగిపోద్ది. ఏవయ్యా అని బండి నడపలేకపోతాను. ఇది బండి ఏమైందంటే బండి కొన్నాం కానీ నడపలేకపోతాను, ఫైనాన్స్ కట్టలేకపోతాను. మరి బండి ఏది? ఫైనాన్స్ వాడు పట్టుకుపోతాడు. ఏంటి ప్రకృతి? ఎంత సంపద, ఎంత ఎంత కష్టాన్ని దేవుడు ఖర్చు పెడతాడో చూడండి. అంటే అదృశ్యమైన లక్షణాలు ఆయన ఇచ్చిన వరములు, ఆ ప్రకృతి వరములు అన్ని ఇమర్చి నీకు వరంగా ఇచ్చాడు. బ్రతకరా నా కోసం, ఈ జన్మ నా కోసం, ఈ జన్మలో నేనున్నానని చెప్పు. తిని తాగి తిరుగుబాటు చేయకు. మరేం చేయాలి? నా మాట వినాలి. మాట వినుట శ్రేష్టం. ప్రకృతి మాట వింటుంది, అనుకూలంగా మనుషులకి సేవ చేస్తుంది. దేవుడు ఉన్నాడని చెబుతుందంట. దేవుడు అదృశ్యుడైన దేవుడు, అదృశ్యమైన దేవుని లక్షణాలు నువ్వు కనిపించే నా ప్రకృతిలో ఉన్నాయని అది బోధిస్తుంది. అందుకే మరి ఎలాగ అర్థమవుతుందండి అని అంటే మాకు ఎప్పుడు అర్థం అవ్వట్లేదండి. కోసి తినేయడం తెలుస్తుంది తప్ప ఎగిరే పెట్టని కోసి తినేయడం తెలుస్తుంది. కానీ ఎక్కడైనా పౌరం కనపడితే పట్టుకొని లేదా కొనుక్కొని వండుకొని తినడం తెలిసింది. రుచి అని చెప్పడం తెలిసింది. కానీ మాకేం తెలియట్లేదండి దేవుని కోసం. అంటే ఒక్కసారి ఆలోచించిన ఆయన ఎస్, ఏ కత్తి బాగుంటుందని మంచి కత్తి తెచ్చి కోసేయడం కాదు, నీ బుర్ర పెట్టి ఆలోచించు. అట్లా కత్తట్రా. అడుగు పందును కోయడానికి ఒక కత్తి, చేపను కోయడానికి ఒక కత్తి, మిరగాయలు ఉల్లిపాయలు కోయడానికి కత్తిపేట, పెద్ద నరికేయడానికి గొడ్డల్లో, ఇంకా నరికేయడానికి కనుక సుడిగా మిషన్లో. నువ్వు కోసేయడం మొత్తం ఆ మేసుకోవడం తెలుసుకున్నావు, కానీ ఆలోచించు అన్నాడు. ఎందుకు అక్కడ ఆ పదాన్ని అర్థం చేసుకోవాలి. ఆలోచించుట వలన నీ తండ్రి ఏంటో, ఆయన ప్రకృతి నీకు ఎందుకు వరంగా ఇచ్చాడో నీకు అర్థమవుతుంది. తేటగా ఉంటుందండి, మళ్ళీ మసగ్గా ఉంటుందంట. తేట పడుతుంది. ఇలా తేటగా ఆలోచించాలి. అలా ఆలోచించి వారు కావాలనే. అందుకని ఇంత ప్రకృతి ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడూ చెప్పుకోవాలి. 3,000 5,000 తీసుకున్న వంట మేస్తుంది కాదు నువ్వు చెప్పుకోవాల్సింది. 10,000 తీసుకున్నాడు కానండి భలే ఉంటాడండి. 10,000 తీసుకున్నాడు కానీ సాంబార్ బాగోలేదండి. మరి ఏమో తీసుకోలేదు దేవుడు. ఆయన గురించి చెప్పొచ్చు కదా. ఏం తీసుకున్నాడా చెప్పండి. ఏం తీసుకున్నాడా? ఏమి తీసుకోలేదు. ఏ పీజీ అడగలేదు. వరకి నీకు ఇచ్చేస్తున్నాడు అన్నాడు. ఉచితంగా చక్కగా మనకి ఇస్తే ఎవరికేం పట్టింపు లేదండి, ఎవరికి. అందుకే మీరు ఆలోచించండి అంటున్నాడు. ఆలోచిస్తున్నారట, ఎవరు ఆలోచించలేదు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు. వివేకము కలిగి దేవుని ఎదుకువారు కలరేమోనని నారులను చూసి ఏం చేస్తున్నాడంట? పరిశోధన చేస్తున్నాడట. నరులను చూస్తున్నాడంట. ఎవరికైనా వివేకం ఉందా? నేను వరంగా ఇచ్చిన ప్రకృతి, నేను ఇచ్చిన దేహము, నేను చేసిన సమస్తాన్ని ఈ మనిషి ఆలోచించగలుగుతున్నాడా? ఈ వివేకం ఏమైనా ఉందా? వివేచిస్తున్నాడా? విభాగిస్తున్నాడా? పరిశోధిస్తున్నాడా? లోతుల్లోనికి వెళ్తున్నాడా అని దేవుడు పరీక్షించుకుంటున్నాడు. దేవుని ఎదుకువారు కలరేమో. ఆ దేవుడు కూడా తప్పనిసరిగా అందరూ ఉంటారు అని అనుకోవటం లేదు. ఒకవేళ ఎవరికైనా కలుగుతాదేమో, ఎవరైనా కలరేమో. దేవుడు తెలియదు ఏంటండి మనం పుట్టించేటప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో, మనం ఎంత దరిద్రమో తెలియదు ఏంటండి. చాలా ప్రశ్నలు వేస్తుంటారు కుర్రలు, వయసులో ఉన్న కుర్రలు చాలా ప్రశ్నలు వచ్చేస్తుంటాయి. అయ్యగారి దగ్గర సమాధానం ఉన్నది కానీ దేవుని దగ్గర ఉండదా?
నాకు సమాధానం తెలియక అందులో దేవుడు అది ఏం చెప్పలేదు బాబు అంటాం. బైబిల్ నాకు పూర్తిగా తెలియదు, ఇంకా నాకు పూర్తిగా తెలియదు. ఏం కాదు, ప్రతిదీ దేవుడు పొందుపరిచాడు. ప్రతి దానికి సమాధానం ఆయనకు తెలుసు, తగులు మిగులు తెలుసు, నువ్వు ఎలాంటి వాడో తెలుసు, నీ కొరకు ఏం చేయలేదు తెలుసు. అందుకే కదా ప్రకృతిని పాఠంగా ఇచ్చాడు నీకు. దీన్ని నిలబెడుతున్నాడు, దీనినే నీకు సెక్యూరిటీగా ఇచ్చాడు, ఇదే నీకు ఆధారంగా ఇచ్చాడు, ఇదే నీకు వరంగా ఇచ్చాడు. ఇది లోబడుతుంది, ఇది లోబడి భయపడి మనకి సేవ చేస్తుంది. 10 బస్తాల గింజలన్నీ ఇస్తుంది. లేకపోతే ఏం చేయాలి ఇది అసలు మనల్ని? కొంతమంది ఏం చేస్తారండి, పెద్ద కాపు గారి దగ్గర పాలు కాపుగా ఉంటారు, అయ్యగారి దగ్గర పాలు కాపుగా ఉంటారు, జీతకాలుగా ఉంటారు. అయ్యగారి దగ్గర ఉండి ఏమంటారు, అయ్యగారు మంచోళ్ళే కానండి, వాళ్ళ పిల్లలండి అసలు మహా సొంట్లండి, మహాయాదాలండి, తిరిగిపోతాయి. ఈడున్నాడండి అంటాడు. ఇక్కడ అయ్యగారు సొమ్మిది, ఈ కాపు గారు సొమ్మిది, ఈడున్నాడు అసలు. ఆ అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి మరీ రేసేయండి బాబు, అమ్మ ఆవిడతో అసలు మాట్లాడలేము అంటారు. కానీ ఆయన అందులో మనసు ఉంటుంది, కానీ డైరెక్ట్గా తండ్రి ఎదురు చెప్పడానికి శాసించరు. ఇక్కడ అనుకుంటారు అంతే. బాధ ఉంది అంటే వీళ్ళ కూడా ఏముంది, పాపమైన మంచోడే కానండి, వాళ్ళకి దేవుని గురించి గట్టా గుర్తుండదండి. అనుకోరా అండి, నా గురించి అనుకోరా? అయ్యగారు అందరి గురించి చెప్పేస్తారండి, ఆయన గురించి అసలు ఏమాత్రం కూడా చిన్నటావి కూడా చెప్పుకోరండి అని అనుకోకండి. ఎవరైనా ఒకటే దేవునికి, అరమరికే ఉంది. కాబట్టి దేవుని యొక్క మాటల ప్రకారం చూస్తే ప్రకృతి ప్రతి దినము మనకు సేవలు అందిస్తూ, మనకెన్నో సదుపాయాలు చేస్తూ దేవునికి లోబడి చేస్తుంది. కానీ మనల్ని చూస్తే దానికి కూడా ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది, రోషం కలుగుతుంది, ఆవేదన ఉంది దానికి. ఎంత మంచి తండ్రికి, ఎంత గొప్ప తండ్రికి పుట్టి ఏంటి మీరు ఇలాగైపోతున్నారు? అంటే చాలని చూస్తుంది అది. ఆయన దేవుడి నేను ఎవరైతే నీకు సేవ చేస్తున్నారో వారినే నీకు పాఠంగా ఇచ్చాను. వివేకము కలిగి దేవుని ఎదిగితే చాలు, నాకు లోబడితే చాలని ఆయన ఆలోచనతో ఉండి నా కొరకు బ్రతకరా అనుకున్నాడు. అలా బ్రతుకుతున్నారా లేరా అని చూస్తే వారందరూ బొత్తిగా దారి తొలగి బొత్తిగా చెడిపోయారట. అంటే దేవుడు చూస్తే అందరూ ఎలా ఉన్నారు? వరంగా ఇచ్చాడు, ప్రకృతిని, దేహాన్ని ఇచ్చాడు. అయినా సరే దేవుడు ఒక్కసారి మనలందరినీ చూస్తే, మానవాళ్ళని చూస్తే అందరూ ఏమయ్యారంట? బొత్తిగా చెడి ఉన్నారు. నీతిమంతుడు లేడు, దేవుని ఎదుగువాడు లేడు, ఒక్కడను లేడు అని రోమపత్రికలో చెప్తాడు. 3:10 నుంచి మనం చూస్తున్నప్పుడు అంటే దేవునిలో ఆవేదన ఉంది, ప్రకృతి కూడా ఆవేదన చెందుతుంది. ఆ మాట చూడండి, మనకు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు, అంత మూలుగున్నా సరే, అంత ప్రసవేదన పడుతున్నా సరే సేవ చేస్తుంది. భర్త త్రాగుబోతే అయినా సరే వండి పెడుతుంది. ఆ మహాతల్లి అన్ని సదుపాయాలు చేస్తుంది. ఆవిడ ప్రసవేదన నెలలు నిండిపోయినా సరే ఆవిడ బాధ్యత, ఆవిడకి నొప్పులున్నా, ఆవిడకి బాధలున్నా, ఆవిడకి ఎన్ని కోరికలున్నా అన్నీ మానుకొని ఆవిడ బాధ్యత ఆవిడ నెరవేరుస్తుంది. ఆడిపోతే పని ఊరంట, నేను ఎక్కడ పోతానండి? ఆడు సంసారం కాదు, మరి నేను సంసారం కదా, నేను అవుననిపించుకోవాలి కదా, ఇల్లు కనిపెట్టుకొని ఉంటుంది. ప్రకృతి ఇప్పుడు ఆడు వినలేదు. వాడు ఆదాము నుండి ఈనాటి వరకు వస్తున్న ప్రతి ఒక్కరు ఏదో సమయంలో దేవునికి బాధ కలిగిస్తున్నారు, వినటం లేదు. అందుకని సృష్టి ఇది వరకు అంటున్నాడు. ఇది వరకు అంటే ఇయ్యాల కాదు, ఇయ్యాల నొప్పు కాదు ఇది. ఎప్పుడు నొప్పి అమ్మా అది? ఇప్పుడైనా ఎప్పుడైనా వచ్చిందా? ఏ టైంలో వస్తుందా? అన్నం తిన్నప్పుడు వస్తుందా? అన్నం తినకముందు వస్తుందా? కూర్చున్నప్పుడు వస్తుందా? నిలబడిన ఎన్ని డీటెయిల్స్ అడుగుతారండి డాక్టర్? ఎన్ని అడుగుతారండి? దాన్ని బట్టి నిర్ధారణ చేస్తాడు నొప్పు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఇక్కడ రాయబడుతున్నటువంటి సందర్భాన్ని, సృష్టి గురించి ఇక్కడ
ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు పత్రికలో, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ప్రకృతిని వరంగా ఇస్తే ఆ వరమైన ప్రకృతి నీకు ఆహారాన్ని ఇస్తూ నీకు సేవలు అందిస్తున్నా సరే ఆవిడికి ఆ ప్రకృతికి ఏముంది? మూలుగా ఉంది. మా ఆవిడని అంటున్నా సరే ఆవిడకి కూడా ఏముంది? మూలుగా ఉంది. బోలు మందిని పంపిస్తాడు, బడాయి కూడా అంటది అంతే. అది ఇచ్చి ఇచ్చే పంపిస్తాడు. ఇక్కడ ఏం లేకపోయినా సరే మూలుక్కుంటది. ఏం చేస్తుంది? అక్కడికి వెళ్తే మూలుక్కుంటది, ఇటు చూస్తే మేసాలు, ఇటు మాటలు చూస్తే అసలు మనం పట్టుకోలేకపోతున్నాం అంటారు. ఎక్కడ తప్ప నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పరా అంటాం. అంటే భార్యకు మూలుగు ఉంటుంది. భార్య ఎందుకో మూలుక్కుంటుందని నువ్వు గమనించుకో. నువ్వు మూలుకుంటే కొట్టేస్తానని నువ్వు అంటావు. మరి ఆవిడ మనసు ఉండదు ఏంటండి ఆవిడకి? అసలు నోరు మరి నిన్ను ఇదిలోకి వచ్చి నోరు మూయమంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాకా చేసుకోకూడదు. ప్రకృతి బయటపడుతుంది. ఇది వరకు ఏకగ్రీవంగా ఏం చేస్తుందంట? ఇది వరకు మూలుగుతుంది, నొప్పులు పడుతుంది. బాబు నీ పిల్లలను ఇంతగా చెడిపోయారు, ఇంతగా దెబ్బతిన్నారు, అయినా మేము చేసే పనులు సేవలు చేస్తున్నది లేదా? ప్రకృతి చేస్తుంది కనుక మనం ఇలా సేపుగా ఉన్నాం. మనం అదే ప్రకృతి కూడా ఏముంది? ఆవేదన ఉంది. సంతోషం కలిగించే పరిస్థితి మనుషుల్లో ఉందా? దేవునికే కలిగించలేదు, ప్రకృతికే కలిగిస్తారు. తల్లిదండ్రులకే మనసుకు నచ్చలేదు, ఇతరులకే నచ్చుతారు మీరు? ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుచున్నది. ఈడు తప్పు చేస్తే మాకు శాపం వచ్చింది. ఈడు సామాన్యుడు కాదు బాబు, ఈడు వల్లే మాకు ఈ బాధ వచ్చింది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. 3 ఆదికాండం 16-17 వచనంలో చూస్తే మీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. మీ నిమిత్తమే, నీ నిమిత్తము శపింపబడి ఉన్నది. కయ్యూను కూడా మరలా తప్పు చేశాడు. ఇక మీదట నేల నీకు అనుకున్నంత సారం నీకు ఏమదు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తింటివు కనుక మీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేలకు నాకు వచ్చిందిరా ఎంత సస్యశ్యామలగా, ఎంత ఆరోగ్యకరంగా. ఇదేంటండి ఈడు తప్పు చేయడం బట్టి ఈడికి ఇదేంటి అంటే దానికి ఉన్నటువంటి ఆ ఫలించే విధానాన్ని తగ్గిస్తున్నాడు. వీడికి కష్టం పెరగాలి, వీడికి చెమట కాచాలి, బాధ తెలియాలి, వేదన నందాలి. పెట్టుబడి చేతికి రాకపోతే ఈ వేదనలన్నీ పడేటప్పుడు అప్పుడైనా నేను గుర్తుకొస్తాను. ఎలా గుర్తొస్తాడు? ఎప్పుడో ముందు ఆదాము తప్పు చేశాడట, ఆ తప్పే మనం చుట్టుకుందంట అని అనుకుంటారు అంతే. ఇప్పుడున్న తెలివితే అట్లా అది తెలివితే నువ్వేం చేయలేదన్నమాట. చాలా అమ్మ మాట, తండ్రి మాట, అందరి మాట బాగా వింటున్నావు అన్నమాట. ఎక్కడ ఏ తప్పు చేయలేదు, జంప్ అయిపోలేదు, ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని ఏం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ఎన్నో ఉన్నా సరే అవన్నీ ఎందుకు కనపడలేదండి? అన్నీ కనపడాలంటే ఎలా రావాలి కదా. నరునికి ప్రకృతి దేవుడిచ్చిన వరం అనే ఇలాంటి చక్కని అంశాలు, ఈ పాఠాలు వింటేనే కదా నీకు అర్థమవుతాయి. కనుక ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది అని దాని ఆవేదన చెప్తున్నాడండి. ప్రకృతి ఆవేదన ఒకనాడు పౌలు గారు చెబుతున్నారంటే ఈనాడు కొంచెం అయినా చెప్పొద్దా? నువ్వు మీ పొలం మీద నూనె చల్లండి, మీ పొలం మీద ఈ బూడిద చల్లండి అంటే అలాంటి చేస్తావా? ప్రకృతి గురించి చెప్పొద్దా? ఎలా పండించేసి పంట తీసుకోవాలనుకునే తప్ప దాని గురించి కూడా చెప్పు. తినటానికి నీకు అర్హత ఉంటుంది. అది బాధపడుతుందని చెప్పు, దాంట్లో ఆవేదన ఉందని చెప్పు. అయినా సరే దేవునికి భయపడుతుంది, అయినా సరే నీకు ఆహారంగా మారుతుంది. అయితే దేవుడు బ్రతకరాని సమస్తాన్ని ఆ ప్రతి అవసరతను చేస్తే మనిషి తిరుగుబాటు చేస్తున్నారు. వారి నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, తిరగబడ్డారు. ఇశ్రాయేలు తిరగబడ్డారు, ఈనాటి సమాజం తిరగబడ్డారు. ప్రతి కుమారుడు ప్రతి తండ్రి మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఏదో గడియలో మనసులో ఉంటది, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదండి మా ఓడంటాం తప్ప. మరి ఎంతకుముందు అవన్నీ చెప్తావేంటి?
కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేనికి వాక్య లేఖనాలలోనికి వెళితే మరిన్ని మంచి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గ్రంథం 12వ అధ్యాయము, ఏబు గ్రంథం 12వ అధ్యాయము 6-8 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగాలను విచారించునువు. ఏమన్నాడు? మృగాలను విచారించయ్యా. నీ దగ్గర సేవ చేస్తున్న ఆ జీవిని, ఆ దూడను విచారించు, అవి నీకు బోధిస్తాయి. ఏమని బోధిస్తాయి? ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేస్తాయి. ఆకాశ పక్షులు కూడా నువ్వేం చేయాలి? విచారించాలి. దాన్ని కూడా నువ్వు పరిశోధించాలి. పక్షి శాస్త్రం రాసినట్టు వారికి కూడా తెలియదండి. జంతు శాస్త్రం రాసిన జంతువుల మీద కూడా మనసు పెట్టి, జంతువుల మీద పరిశోధన చేసి, డార్విన్ గారు మనిషి కోతి నుండి పుట్టాడంటే ఎంతవరకు అర్థమైంది ఆయనకి? పక్షి శాస్త్రం రాసినట్టు వారికి ఎంతవరకు అర్థమైంది? శాస్త్రాలు రాసిన వారిని గొప్పవారు అనుకున్నవి తప్ప, శాస్త్రాలకు కారణమైన ప్రకృతికి కారణమైన దేవుడు, ఆ దేవుడు వ్రాయించిన గ్రంథము ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు కూడా విచారణ చేయాలి. అంత విచారణ చేయాలంటే నీకు తీరుబడా. అందుకే ఏదో ఒక చోట లేఖనాల పరిశోధన, లేఖనాలను ఒకసారి వివరంగా తెలుసుకోవడం, ప్రశాంతంగా ఏదో ప్రాంతానికి ఆయన మృగాలను విచారించు, పక్షులను విచారించు అంటాడా? చదువు. భూమిని ధ్యానించిన ఎడల, భూమిని గురించి ధ్యానించిన ఎడల, భూమిని గురించి ధ్యానించాలి. భూగర్భ శాస్త్రవేత్తలు ఎంతవరకు ధ్యానించారు? దేవుడు చెప్పినట్టు ధ్యానించలేదు వారు. దేవుడు చెప్పినట్టు ధ్యానిస్తే అర్థమవుతుంది. భూమిని ధ్యానించిన ఎడల, భూమిని దున్నేయడం, పండించడం, దాన్ని ఏమండి బాగా నమిలి మింగేడు, రసం అంతా మింగేడు అని తెలిసింది. కానీ నేలంతా ఎవరు ధ్యానిస్తున్నారండి? మహావేదనలో ఉన్న ఏబు గారు చెప్తున్నాడు, భూమిని ధ్యానించండి అయ్యా, ధ్యానించండి, అవి నీకు బోధిస్తాయి. భూమి బోధిస్తుంది, జీవరాశులు బోధిస్తాయి, మృగాలు బోధిస్తాయి, పక్షులు బోధిస్తాయి. ఏంటి బోధించే వాళ్ళు మనిషి కాదేనంటే? బోధించవలసింది ఎవరు? మనిషి. నిజంగా అవి ఎలా బోధిస్తున్నాయండి? వాటికి భాష లేకున్నాను, వాటికి భాష లేదట. నువ్వు ఎన్ని భాషల్లో తారుమారు చేస్తావు? ఇంగ్లీష్ నేర్చుకున్నా అయ్యగారిని అని చెప్పి ఎన్ని తప్పులు ట్రాన్స్లేషన్ చేస్తావు, ఎన్ని ఆయిమాయిలు చేస్తావు. చాలా ఇంగ్లీష్ భాషలు వచ్చేసాడు. భాష వచ్చేసింది అనగానే చాలా తేడా అని అర్థం. కరెక్ట్గా చెప్పేస్తాను అనుకోకండి. ఉన్న భాషలోనే సరిగా తెలుగులో వచ్చిన భాషలో చక్కగా చెప్పగలిగితే చాలు. ఏదో టైం పాస్ కలవటానికి ఇంగ్లీష్లో కొంత, తెలుగులో కొంత, దీని హిందీలో ఎలా మంచినీళ్ళు హిందీలో ఎలా ఉంటుందని చెప్పడం అవసరం ప్రసంగంలో? అది బడిలో చెప్తారు, అది బడిలో నేర్చుకోవాలి, అది లోకంలో నేర్పిస్తారు. దేవుడు వరం అంటున్నాడు. ఇది ఆ నీరు, ఆ ప్రకృతి, ఆ గాలి దేవుడిచ్చిన వరం అని ఎవరని చెప్తారా? ఎవరు చెప్పరు. అందుకే నువ్వు విచారించు, వారి దగ్గరికి వెళ్ళు, నువ్వు ధ్యానించు. దున్నేయడం కాదు, తవ్వేయడం కాదు, తవ్వి లారీలతో మోసిపోవడం కాదు. భూమిని ధ్యానించయ్యా, నీకు గడ్డినిస్తుంది, పంటనిస్తుంది, కాయలనిస్తుంది, ఎన్నో ఇస్తుంది. ఒక మట్టిలోనే ఎన్నో ఫలాలు, ఒక మట్టిలోనే సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తున్నామండి? అదే నేలలో, అదే కుండీలో, ఒక కుండీలో మట్టిని ఆలోచించాను. పోనీ నేల నుంచి కొంత మట్టి ఎట్టుకెళ్ళి ఆ కుండీలో వేసుకొని ఆ గోడ మీద పెట్టుకుంటారు. ఆ మట్టిలో ఎన్ని రకాల పువ్వులు చెప్పండి, ఎన్ని రకాల పువ్వులు వచ్చేస్తుంది. నువ్వు ఏ మొక్కను తెస్తే ఆ కలరే వచ్చేస్తుంది. అది నువ్వు ఏమేస్తే ఆ విత్తనమే వచ్చేస్తుంది. ఏంటండి ఎవరిచ్చారు దానికి? నువ్వు అలా చేయగలవా? చెప్పండి, నువ్వు చేయలేవు. అందుకే నువ్వు ధ్యానించు, తిరుగుబాటు చేయకు. అయినా సరే ఏం చేస్తున్నారంట? వీటినన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని వాడెవడు. ఇలాంటి విషయాలన్నీ మీరు గ్రహిస్తే ఇవన్నీ దేవుడు చేశాడని మీరు తెలుసుకుంటారు.
ఈ ప్రకృతిని వరంగా ఇచ్చాడని మీరు తెలుసుకోవడానికి దేవుని జ్ఞానమే ఆధారం. చదవండి. జీవరాశుల ప్రాణమును మనుషులందరూ ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. ఆంగిల ఆహారము రుచి చూసినట్లు నీ చెవులో పడేస్తాను ఈ మాటలు. నీ చెవు పరీక్షించాలి. రెండో టైటిల్ ఏంటంటే అడుగులు. చెవు గురించి మరోసారి చెప్పుకుందాం. అంటే చెవును కూడా ఏం చేస్తాడు? చెవు పరీక్షిస్తుంది. అంటే చెవుకి ఏముంది? పని ఉంది. చెవి లేనాడు ఏమైనా వినగలరా? కళ్ళు లేనాడు ఏమైనా చూడగలరా? అందుకే మహానుభావుడు జాన్సన్ గారు ఆ పనే నీకు లేదయ్యా అన్నాడు. ఏ పని లేదు? కళ్ళు లేదు, చెవులు లేవు, కాళ్ళు లేవు, ఇక నీకు పని లేదు అని అర్థం. ఏం లేకపోతే నీకేం లేదు? రెండు కాళ్ళు లేవు, కళ్ళు ఉన్నాయనుకోండి, ఏ బస్సు అన్నా ఎక్కి ఏ సెంటర్లో కన్నా పోయి రైల్వే ట్రైన్ అన్నా పోయి ఎక్కి అడుక్కుంటావు, కాళ్ళు లేవు బావని. ఇవన్నీ మొత్తం అవయవాలన్నింటిలో చాలా మన ముఖ్యమైన అవయవాలు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? నేను లెగ తీసి భోజనం పెట్టి అక్కడికి కూర్చొని పెట్టాలి. కానీ ఆ పాటలో చూపిస్తుంటారు కదా, ఇంకెక్కడ వెళ్ళి రూపాయి అమ్మా రూపాయి నాకు కాళ్ళు లేవని అడుక్కోవడానికి కూడా కొంతమందికి దారి ఉండదు. ఎంత గొప్ప అవకాశం అండి. అంగవైకల్యం అనుకుంటున్నాం కానీ అని మహానుభావుడు ఆ పాటను రాసి అందులో మహాజ్ఞానాన్ని అందులో పొందుపరిచాడు. నీకు ఆ పని లేదు, సువార్త చెప్పే పని నీకు. అయితే ఒకటి రుచి చూచి నాలుగుంటే ఏం చేయాలి? దేవుడు ఇంత రుచిగా ఉంటాడని అంగలి ఆ నాలుగుతో అంగలికి అలాగా అంటించేసరికి అప్పుడు నీకు ఏం తెలుస్తుంది? రుచి తెలుస్తుంది. అమ్మ ఎవరంటే కూర అని అనకూడదు. ముందు ఎవరన్నారా? దేవుడు అబ్బాయి ఎంత రుచి, దేవుడు ఎంత రుచి, ఎంత రుచిగా ఉన్నాడని కనీసం నువ్వు అలాగా అనా పరిస్థితి అలా ఆలోచించి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత గొప్ప అవకాశం దైవజ్ఞాన గ్రంథంలో రాయించాడు. అయినా సరే మనుషుల పరిస్థితి ఎలా ఉన్నదంటే 6వ వచనం చూడండి. 12వ అధ్యాయంలో ఏబు గ్రంథం 6వ వచనం. దోపుడి గాండ్రు కాపురము వద్దెల్లెను, దేవునికి కోపము పుట్టించి వారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే తమకివ్వబడిన దేహమే, ఆ దేహంలో ఉన్న అవయవాలే, వారి చేతులే, వారి కండలే. మైక్ టైసన్ అనుకుంటాడు. మైక్ టైసన్ కూడా ఏమైపోయాడు? లాస్ట్కి వచ్చేసరికి ప్యాకింగ్ అవ్వకముందే అతని పరిస్థితి మారిపోయింది. పెట్టులో ప్యాకింగ్ అవ్వకముందే. నీ బాహుబలం ఎంత? నీ మెడ ఎంత? నీ చేతులు ఎంత? నువ్వెంత? నీ బాహుబలమే దేవుడు అనుకుంటున్నావా అంటే దేవుణ్ణి ఎవరైనా గుర్తిస్తున్నారా అంటే మానవాళ్ళు దేవునికి ఏం చేస్తున్నారు? భిన్నముగా బ్రతుకుతున్నారు. దేవుని సంకల్పాన్ని కాదని బ్రతుకుతున్నారు. అలా బ్రతుకుతుంటే దేవునికి కూడా బాధ కలిగింది. ప్రకృతి కూడా ఏం చేస్తుంది? ప్రసవ వేదన పడి మూలుగుతుంది. పెట్టేస్తాడు వ్యవసాయం. 50 బత్తాలు కావాలి, ఎక్కడ నుంచి తెచ్చేద్దాం? ఈ సంవత్సరంకి 50 బత్తాలు అయితే తీరిపోద్ది అనుకుంటాను. ఇచ్చేస్తాను పట్టుకెళ్ళి. కానీ 10 లక్షలు ఇచ్చినా పట్టుకుపోద్ది కానీ చూద్ది. కానీ ఎంత చేస్తున్నావు నువ్వు? ఎంత పని చేస్తున్నావు? ఎంత బ్రతుకుతున్నావు? ఎంత పాడు చేస్తావు? ఎంతమందిని పాడు చేస్తున్నావు? ప్రకృతి కూడా ఎటు చెప్పకుండా ఎంతో బాధపడుతూ మూలుగుచూ దేవుని ఎదిరించలేక ఆయన పెట్టిన పద్ధతి ప్రకారంగా పరిచర్య చేస్తుంటే మనుషుల పరిస్థితి ఎలా చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. ఎందుకు ప్రకృతికి దేవుడు వరం ఇచ్చాడు? ఎందుకు ప్రకృతి పరిస్థితి ఆ విధంగా మారిపోయిందనే విషయాల్ని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి మనం ముగించుకుందాం. దయచేసి కాస్త శ్రద్ధగా ఉండండి. చూడండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14-15. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియకు యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి? మనకు ప్రయోజనమేంటి? దేవుని సేవ చేయటం వలన ప్రయోజనం ఏంటి? నిష్ఫలం కదా. నిష్ఫలమనియు
దేవుని గురించి చెబితే ఏమొస్తుంది? లేఖనాల పరిశోధనకి ఏంటి 30,000 40,000 వేల రూపాయలు ఖర్చు పెడితే మనకేమొస్తుంది? ఎందులన్నా పెట్టుబడి పెడితే వస్తుంది కదా, నిష్ఫలం. దేవునికి పెడితే రాదు అన్నట్టుగానే ఉంటుంది. మరి ఇప్పుడు కుమారుడు ఖర్చు పెట్టాడు, రాదు. పోయిన సంవత్సరం చేశాడు, మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తాడు. కొంతమంది ఏమీ చేయటం లేదు, రావడమే కష్టం. వాళ్ళకి రావడమే కష్టం, ఖర్చు పెట్టక్కర్వద్దు. కానీ దేవుని కొరకు ఖర్చు చేస్తూ దేవుని పిల్లలను మార్చాలని, దైవ జ్ఞానం వినిపించాలని, దేవుని సేవ చేయాలి, దేవుని జ్ఞానాన్ని బోధించాలని అర్థం చేసుకున్నవారు అనుకుంటే, అర్థం లేని మనుషులు ఏమనుకుంటున్నారట? ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన, దేవుని సన్నిధిలోనికి మన మనసు త్రిప్పుకొని మారుట వలన, తండ్రి నన్ను క్షమించని అనుట వలన, కన్నీటిని విడిచి పశ్చాత్తాప పడుట వలన మనకు ప్రయోజనం ఏమిటని అనుకుంటున్నారండి. ఉన్నది చెరలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు, సౌకర్యంగా లేదు, అయినా సరే వాళ్ళ మొండితనం చూడండి. పరిస్థితి తారుమారు అయ్యే కొద్ది మనిషి మొండివాడు అయిపోతుంటాడు. మలాకి నువ్వు చెప్పి వారికి 15వ వచనం, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాని శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనిచున్నారు. అరే, గర్విష్ఠులుగా దేవుడు కాదని నేను బ్రతుకుతున్నాను, నా పనే బాగుంది. దేవుడు కావాలి, దేవుడు దేవుడు అనే పౌలు పని ఎలాగుంది? దేవుని చిత్తమే జరగాలని యేసుక్రీస్తు పని ఎలాగుంది? దేవుడు దేవుడని భక్తితో ఉన్న ఏబు జీవితం ఏమైందని భక్తి పరులు పడిన శోధనలు దృష్టిలో పెట్టుకొని ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంత భక్తుడే అలాగ అయిపోయాడు. ఆ మిగతా స్నేహితులు చూడు ఎలా ఉన్నారు? అతని దగ్గర తిన్నవాళ్ళు, అతను సొమ్ము తిన్నవాళ్ళు, వాళ్ళు బాగున్నారు, ఆయన పాడైపోయాడు. ఏదో భక్తిగా ఉండకూడదు, ఏదో కరెక్ట్గా ఉండకూడదు. ఏదో వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, విన్నామా, వెళ్ళిపోయామా, అంతేగాని ఈ వయసులో అంత వాక్యం మీద నిబద్ధత ఏంటి నీకు? అసలు వాక్యంలో నీ పని ఏంటి? బయటకు వచ్చి మాట్లాడు అని మెసేజ్ పెడతాడు, సెల్ ఫోన్ చేస్తాడు. అలాంటి వారు కూడా ఉంటారు. అందుకని గర్విష్ఠులు, ఈ దుర్మార్గులు వీళ్ళందరూ వర్ధిల్లుతారు, వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనిచున్నారు. అప్పుడు ఎవరో ఉన్నారంట దేవుని కోసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, వాళ్ళని బట్టి దేవుడు వింటున్నాడు. కానీ మిగతా ప్రజలు ఏమవుతున్నారు? అనేకులు, ఇశ్రాయేలే కాదు, సభ్య సమాజంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతికిన మనకేమీ పర్వాలేదు, మనం బ్రహ్మాండంగా ఉంటామని ధైర్యంగా బ్రతుకుచున్నారట. అందుకనే దేవుడు ఈ ప్రకృతిని వరంగా ఇచ్చిన దేవుడు ఎలాంటి ఆలోచనకు వచ్చాడంటే, ఇక మీదట ఈ ప్రకృతిని నేను ముగించాలి, నాశనం చేయాలి, ఈ ప్రకృతిని తీసివేయాలి. ఇది ఉండటానికి వీల్లేదు, ఇక నరజాతి ఉండటానికి వీల్లేదు. ప్రారంభం నుండి కూడా నోహు కాలంలో జలప్రలయాన్ని పంపించాడు, అప్పుడు తుడిచివేసినా సరే, ప్రజలందరినీ, మానవ జాతిని అందరినీ చంపేసినా సరే, తర్వాత నోహు ద్వారా వచ్చినట్టు వారికి బుద్ధి కలగలేదండి. అందుకే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపిస్తే నోహు దినముల్లో ఎలా ఉన్నదో మనుషు కుమారుడు రాకడ దినాల్లో కూడా అలాగే జనులు తినచ్చు, త్రాగుచు, ఇల్లు కట్టుకొనుచు, నారు నాటుకొనుచు, ఇచ్చుచు, పోవచ్చు ఉన్నారట. ఇలా ఉన్నారట. అప్పుడు ప్రారంభ జల ప్రళయం కాలంలో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు కాలంలో అలా ఉన్నారు, ఇప్పుడు ఇంకా మరి ఎక్కువగా ఉన్నారు. అందుకనే ప్రకృతి వరము కోరుకుంది. ఏ వరం ఇచ్చాడు? అయితే మానవాళ్ళని ఏం చేయబోతున్నాడు? ప్రకృతిని ఏం చేయబోతున్నాడు? దేవునికి కోపం పుట్టించిన మనుషులను బట్టి ప్రకృతిని ముగించాలనుకున్నాడు, ఇంకా తీసివేయాలి. కొంతమంది కోపం వచ్చిందనుకో మొక్కను నరికేస్తారు, గోడను పొడిచిరా. నీ కోపం వస్తే గోడను పొడిచేస్తున్నాడు రా బాబు, పొడిచేస్తాడు, కొంత ఊరుకోనరా.
గోడను పొడిచేస్తానంటాడు, అది ఎట్టుకెళ్ళి నూతులు పాడేస్తానంటాడు, బంగారం అన్నా సరే ఎక్కడ పాడేస్తాడు. నోరు మూసి ఊరుకోవాలి అలాంటి. ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఇలా డైరెక్ట్గా అటాక్ చేయలేక ఇలా బయలుదేరుతాడు. వాడి చేత కొంతమంది చెట్లు వలస చెట్టు నరికేస్తాడు, ఎవరైనా చెట్టు కొమ్మలు నరికేస్తాడు. ఈ పని ఎలా కాదని దేవుడు మానవాళికి సరైన గుణపాఠంగా ఈనాటికి ఈ ప్రకృతి మీద ఉంటున్నారు కాబట్టి దీన్ని తీసివేసి సరైన గుణపాఠం వీరికి శిక్ష వారికి కలగాలి. ఎందుకంటే భూమి మీద బ్రతకరాని దేవుడు పంపిస్తే దేవునికి సంతోషం కలిగించలేదు. దేవుడు ఆవేదనతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. ఎప్పటి నుంచో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎవరి గురించి? ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. పేతురు రాసిన పత్రికలో చెప్తాడు 5, 7, 8 వచనాల్లో. దేవుడు మనుషులందరి కోసం చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? అందరూ పాపం చేసి దేవుని మాట వినటం లేదు, దేవుని లోకానికి చేరుకునే అవకాశం లేదు. పెళ్లిళ్ళు అయితే చేసుకుంటున్నారు, ఇల్లు అయితే కడుతున్నారు, డబ్బు అయితే బ్యాంకులో వేస్తున్నారు, నారైతే నాటుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దేవుని మాట మాత్రమే ఏం చేయట్లేదంటే వినటం లేదు. వినటం లేదని మానసికంతో కృంగిపోయిన తండ్రి చచ్చిపోయేవాడు అనుకున్నారా? కాదు. ఏమండి అతను ఎందుకు అలా చచ్చిపోయాడు, ఎందుకు అకస్మాత్తుగా చచ్చిపోయాడంటే పిల్లలు బట్టి, మానసికమైన ఒత్తిడిని బట్టి. 60-70 సంవత్సరాలు ఉన్న తండ్రి చచ్చిపోతాడు. కానీ నిన్ను నన్ను పుట్టించినటువంటి ఉన్నవాడైన తండ్రికి సావు లేదు, కాలం లేనివాడు ఆయన. ఆయన ప్రతి నిత్యము మానసికమైన ఆవేదనతో మన కోసం చింతిస్తూ ఉన్నాడు. ఇక్కడ భూమి మీద నిన్ను ఇక ఏమీ చెయ్యలేక మొట్టమొదటి ఆదామును శిక్షించినందుకు, తర్వాత నోహ జలప్రలయ కాలంలో నేలను శపించినందుకు, అందరిని తుడిచివేసినందుకు ఆయనకి బాధ ఉంది. అయితే ఇక భూమి మీద వారిని ఇక బాధ పెట్టను, భూమి మీద ఇక శిక్షించను. మీ పని ఎక్కడ కాదురా, రండి రా చెప్తాను మీకోసం, మీ సంగతి ఏదో నేను చెబుతాను రండి. అందుకే నేను కట్టిన ఇల్లుని తీసివేస్తున్నాను, నేను చేసిన ఆకాశాన్ని తీసేస్తున్నాను, నేను స్థాపించిన భూమిని తీసివేస్తున్నాను, నేను స్థాపించిన కొండలు పర్వతాలు కదిలిపోతాయి, అన్ని మాడి మసి అయిపోతాయి. అప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? నా కాలంలో అయితే మేడ ఎక్కేస్తాం, మాకు ఎక్కడికేం రాదు నీరు, మాకు మంచి అంతస్తులు మేడలు ఉన్నాయి అనుకున్నారు. అప్పటికే మేడలు కట్టారు. అనాగరికులు కాదు. ఆదిమానవులు పశ్చిమాసం తినేవారు, రాళ్ళతో అగ్గి చేసుకునేవారని ప్రపంచ చరిత్ర చెబుతుంది. కానీ ప్రారంభం నుంచి మనిషి సర్వజ్ఞాని ఆదాము. అందుకే ఆదాము అన్ని జీవరాశులకు పేర్లు పెట్టాడంటే ఆదాము ఎవరు? దేవుని కుమారుడు, జ్ఞానం కలిగిన వాడు. ఆ నాగరికుడు మాత్రం కాదు, రాక్షసులు మాత్రం కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎలాగైనా దీన్ని ముగించాలి, ఈ ప్రకృతిని ముగించాలి. అప్పుడు మీరు ఎక్కడికి వస్తారు? నరులారా తిరిగి నా యొద్దకే రావాలంటే మీరేమైనా ఒప్పుడుగా అందంగా నా దగ్గరికి వస్తున్నారా? మా బాహుబలమే దేవుడు అనుకుంటున్నారు. తమ బాహుబలమే వారికి దేవుడు అనుకుంటురు. దేవునితో మాకు పనేంటి అని అంటున్న నరజాతికి ఇప్పుడు ఏం చేయాలంటే, నేను కట్టింది నేనే సమస్తాన్ని ఊడబరికి అన్నిటినీ నాశనం చేస్తాను. నీ శరీరం కూడా ఇందులో నశించిపోతాయి. అప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ఏ ఊరు వెళ్తుంది? కొత్తపల్లిలో నివాసం చేస్తుందా? పంచన ఎక్కడైనా? నీకు ఏ దారి లేకపోతే ఎక్కడైనా కట్టిన షెల్టర్లో ఉండొచ్చు, కానీ ఆత్మ ఎక్కడుంటుందండి భూమి మీద? నిన్ను శిక్షించే సమయం దగ్గర పడిన రోజున ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని అగ్ని చేస్తా, లయం చేస్తానన్నాడు ఆయన. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై
అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. భద్రము చేయబడి ఉంది. దేవునికి కోపం ఉంది, ఆవేదన ఉంది. మనుషులు చేస్తున్న ఈ నేరాన్ని బట్టి, మనుషులు తిరుగుబాటును బట్టి. అయితే ఎందుకు ఇలా ఉన్నదంటే, ఇప్పుడు చేసింది ఏదో బే చేసేవచ్చు కదంటే, వాక్యం వలన భద్రపరిచాడు. ఇంకా మారవలసిన కుమారులు ఉన్నారు, ఇంకా అనేక తరాలలో వచ్చేవారు ఉన్నారు. ఈ తరములో ఇంకెవరున్నారు, ఈ తరములో ఇంకెవరున్నారు, 22వ శతాబ్దంలో వచ్చేవారు ఎవరున్నారు? ఎవరైనా దేవుని కొరకు బ్రతికే వారు ఉన్నారా? ఆయన ఎంతమంది రప్పించాలనుకున్నాడో అంతమందిలో ఎవరున్నారో ఎంపిక చేసుకుంటున్నాడు. దేవుడికి ఉంది. నీకులా ఎప్పుడు పడితే అప్పుడు ఊరి మీద వాడ మీద అగ్గాను వచ్చేయాలని అనుకునేవాడు కాదు, కానీ తగిన సమయం పెట్టాడు ఆయన. ఆ టైములో నేను ఈ ప్రకృతిని ముగిస్తాను, ప్రకృతిని లయించేస్తాను. అందుకని ఇప్పుడున్న ఆకాశం, భూమి, భక్తిహీనుల తీర్పును, నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడింది. ఇప్పుడు ఒకప్పుడు జల ప్రళయం ద్వారా నాశనం అయితే, ఇప్పుడు అగ్ని ద్వారా నాశనం చేయడానికి సిద్ధం చేసాడంట, లయమైపోవటానికి. నీకే అగ్నిగుండం కాదు, ప్రకృతిని కూడా లయం చేస్తాడట. వాటన్నిటిని ముగిస్తానంటున్నాడు. అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. ప్రియులారా, 11వ వచనం, 10వ వచనం చూడండి. 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చెను. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అయితే ప్రకృతి లయం చేయటము, శుభ్రంగా అగ్నిమయం కావటం ఎప్పుడు జరుగుతుందంటే, తన కుమారుడైన క్రీస్తు రావాలి. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. నా కుమారుడు రావాలి. ఆయన కొరకు బ్రతికిన వారిని, పరిశుద్ధులందరినీ తిరిగి చేర్చుకోవాలి. అప్పుడు మిగతా దీపావళి, మీరేమి దీపావళి చేస్తారు, మీరేమి చేయగలరు, నేను చేస్తాను అసలైన పండగ అంటున్నాడు. అప్పుడు ఈ ఆకాశాన్ని, భూమిని, మరి మనం ఎంత కాల్చినా భూమి కాలిపోలేదు. ఎన్నిసార్లు తూరుకులు అంటే అర్థమా, కాలిపోతుందా? కాలిపోయినా సరేలే, మళ్ళీ వారం రోజులకి మళ్ళీ గడ్డి వచ్చేస్తుంది. కాలిపోయినా సరే మొక్క వచ్చేస్తుంది. చూడండి ఎంత ఆశ్చర్యం. చూడండి, దేవుడు ఒకనాడు వీటన్నిటిని కాల్చి వేస్తాను, ఇవన్నీ తీసివేస్తాను అని ఆలోచనతో ఉన్నాడని ఆ మాటలు చెప్పగానే ప్రకృతి సర్దుకుంది. అమ్మో, దేవుడు తన కుమారుల నిమిత్తం కోపంతో ఉన్నాడు. నేనే కోపంతో ఉండడం కాదు, ఆయనే తుడిచివేస్తానన్నాడు. తుడిచివేస్తానన్నది, కాల్చివేస్తానన్నది ఎవరిని? సేవలు అందిస్తున్నా నన్ను. ప్రకృతి లేకపోతే నిలబడటానికి నీకు అవకాశం లేదు కదా. నీదనే స్థలం లేకే అద్దుకున్నాను నిలబడ్డానికి నీడ కూడా లేదు. ఇన్ని సంవత్సరాలు బ్రతికాడని అంటుంటేనే బాధపడుతున్నావు కదా. ఇప్పుడు నీకు భూమి లేదు, ఇక ఆకాశమే లేదు, ఇంకేమీ లేదు. అప్పుడు కోట్ల రూపాయల ఆస్తి ఏమైపోతుంది, నీ సంపాదన ఏమవుతుంది ఆలోచించండి. ఇవన్నీ మొత్తం అంత భస్మీపటలం చేయబోతున్నాడు ఆయన, నీ సంగతి తేల్చడానికి, నీ సంగతి తేల్చడానికి. అందుకే నిన్ను ఇక్కడ కాదురా, ఇక్కడేమో పోలీసుడు వస్తే ఆడిని మాయ చేస్తావా, ఆడికి డబ్బులు చేతిలో పెడతావా, ఆడికి ఫోన్ చేస్తావా మినిస్టర్ చేత, అక్కడ జైల్లో పడిచి పని అక్కడ ఏదో ఉంచుదామంటే అక్కడే తప్పించుకుని వస్తావా, ఉరిశిక్ష కూడా క్యాన్సిల్ చేయించుకుంటావా? ఎవరిని తప్పించుకున్నా నన్ను తప్పించుకోలేవురా. అందుకే నేను నీ సంగతి చెప్పే రోజుంది. అందుకనే ఈ సమస్తమైన ప్రకృతిని లయం చేస్తాను అనగానే ప్రకృతి ఏమని వేడుకుంటుందో చూద్దాం. చూడండి ఒకసారి. భూమియు, చదివండి 11వ వచనం, భూమియు దాని మీద కృత్యములను, కాలిపోవుని భూమి, దాని మీద సమస్తము బూడిదైపోతుందట. అది నీలాంటి మనం కనిపెట్టిన అగ్గిపెట్టే అగ్ని కాదండి, దేవుడు కురిపించేటువంటి కోపం అగ్ని. ఇవన్నీ ఎట్లు లయమైపోవును గనుక
ఆకాశములు ఆకాశముల రగులుకొని లయమైపోవునట్టు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని కొరకు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఎంతో జాగ్రత్తగా ఉంటేనే కానీ మీకు దక్కదు దేవుని సామ్రాజ్యం. దేవుడు దక్కడు. దేవుడు ఇలాగ సమస్తమైన ప్రకృతిని విశ్వాన్ని నాశనం చేస్తారని జ్ఞానం తెలుసుకున్న పరిశుద్ధులుగా భక్తులుగా ఉన్న వారు మీరు ఏం చేయాలంట? రాబోయే దేవుని దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టుకుని ఉండాలి, అపేక్షిస్తూ ఉండాలి, ఇష్టపడుతూ ఉండాలి. ఆయన వచ్చే సమయానికి నేను సిద్ధపడి ఉండాలి. నా ప్రయాణం క్షేమంగా సాగాలి. ప్రకృతి మధ్య నా బ్రతుకు బాగుండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. సాటి సహోదరులను ప్రేమించాలి. నా శరీరాన్ని భద్రం చేసుకోవాలి. నా అవయవాన్ని స్వాధీనమంది ఉంచుకోవాలి. ఇన్ని సంగతుల విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన జ్ఞానము కలిగి అంతం వరకు నమ్మకముగా ఎంతో జాగ్రత్తగా ఉండాలట. అలా ఉంటేనే గాని నువ్వు చేరవు. అందుకని ఈ కొద్దిపాటి విశ్వాసం, ఈ కొద్దిపాటి నమ్మకం, పనులు చూసుకొని దేవుని దగ్గరికి వెళ్తాంలే, ఇంకోటి చేసుకొని దేవుని దగ్గరికి వెళ్తాంలే అని అనుకుంటే నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో తెలియదా? అందుకని ఎంతో జాగ్రత్త అన్నాడు. ఎందుకని? దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతో ప్రేమిస్తున్న దేవునికి నువ్వు కొంతే టైం ఇస్తే ఎలాగా? కొంచెమే ఆలోచిస్తే ఎలాగా? దేవుడి కొరకు ఎంత ఉండాలి నువ్వు? అన్ని దేవుని కొరకని నువ్వు అంకితం చేసుకోవాలి. ప్రకృతిని ఎలా నాశనం చేస్తాడని ప్రకృతిని నిర్మించిన దేవుడే దాని ఆయన పిల్లల కోసం అంతా మొత్తం ముగించి దీన్ని క్లోజ్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఎరిగినటువంటి ఈ యొక్క సృష్టి, ఈ ప్రకృతి ఏమని ఆవేదన చెందుతుందో ఒకసారి చూద్దాం. మరలా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూస్తుంది. ఎవరైనా ఉంటే రండి అయ్యా ఈ కొత్త పెళ్లిలో, ఇప్పుడైనా రండి. కొత్త పెళ్లిలో అందరూ భక్తులు, అక్కడ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు, సత్యులు ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు కదా. దేవుడు అనేసరికి అందరూ బెల్లం చుట్టూ చీమల్లా వచ్చేయాలి కదండి. దేవుడు అనేసరికి ఎలా ఉండాలి? బెల్లం కంటే చాలా మధురాతి, అంటే జుంటి తేనె దారాల కంటే మధురాతి మధురమైనది. బెల్లం ఏం జరిపోతుందండి? మరి వచ్చేయాలి కదండి. మరి ఏరండి? సృష్టి మిగిలిన ఆశ. మీరు ఎవరైనా మంచిగా ఉండి ఎవరన్నా వస్తారా, దేవుని కొరకు బ్రతుకుతారా ఏంటని సృష్టి చూస్తుంది. మా అయ్యగారు వెళ్ళొద్దన్నారు కాబట్టి మనం వెళ్ళకూడదని నీకు బ్రేక్ వేసి నువ్వు ఆగు. మా అయ్యగారే వెళ్ళనన్నారు, ఇంక మేము ఎక్కడ వెళ్తాం? అంటే ఎవరు దేవుని దగ్గర వెళ్ళటానికి ఇష్టం లేదు. దేవుడు ఎవరికి అర్థం కాలేదు. అంటే సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తే కనిపెడుతుందంట. సృష్టి కూడా ఏం చేస్తుంది? కనిపెడుతుంది దేవుని పిల్లల కోసం. ఎప్పటి నుంచి కనిపెడుతుంది? ఎప్పటి నుండో కనపడుతుంది. కనిపెట్టుచున్నది ఎవరు? దేవుని పిల్లలు. ఎవరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు? అమ్మయ్య ఈడు బ్రతుకుతున్నాడు. ఇలాగ కొద్ది మంది బ్రతికితే వారికి సేవను నేను అందిస్తాను. దేవుని కొరకు బ్రతకనంటే వారికి సేవ చేయడం ఇష్టం లేదు. అది లుట్టుక్కుని కాలు జారింది అనుకో, నీళ్లు కొట్టిపోతావు నువ్వు. లుట్టుక్కుని ఏ కారణం చేత అంటుకున్నా తక్కువ కాలిపోతావు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా నీకు 100% అంటాడు తప్ప పర్వాలేదని అంటావు. అవకాశం కుదిరిందో ఏమాత్రం తప్పు జారి ఎక్కడైనా ఇదేవో అంతే నీ సంగతులు. దేవుని కొరకు బ్రతకట్లేదు కదా, నువ్వు ఎందుకు బ్రతకాలి? అగ్ని చూస్తుంది, నీరు చూస్తుంది, గాలి చూస్తుంది, పంచభూతాలు చూస్తున్నాయి. దేవుడు ఊ అంటే వేసేద్దామని. కాలవే కదా మనం ములిగేద్దాం, మన దగ్గర కాలవే కదా నువ్వు అనుకుంటావు. ఏం చేయలే, లోతు తక్కువ తక్కువని ఎత్తికిపోద్ది. నేను ఏం చేత జలములు గోచిస్తున్నాయంట. దేవుని చూసి అవి భయపడుతున్నాయి కానీ నీకు నీరంటే భయం లేదు. నీరన్నా భయం లేదు, దేవుడన్నా నీకు భయం లేదు.
ఎవరన్నా భయం ఉందండి? చిన్న చెట్టు మీద ఆ చిన్న చెట్టు మీద దెయ్యం ఉంటుంది నిజంగా. చిన్న చెట్టు మీద ఉన్నదంటే ఉంటుంది. ఆ చిన్న చెట్టు మీద నీళ్ళైనా ఉంది, దెయ్యం కానీ నీళ్ళైనా ఉన్నాడు. ఆ నీళ్ళు ఉండి అక్కడ ఉన్నాడని చూపిస్తాడు, అక్కడ తొలగొట్టిస్తాడు నిన్ను. అసలు ఉన్నది ఎక్కడ? ఏది దేవుని ఆలయం అనేవాడును, ఏది పూజింపబడును దాన్ని ఎదిరించి దాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే మనుషుల హృదయాల్లో కూర్చోటున్నాడు వాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఏం చేస్తుందంటే తేరి చూస్తుందంట ఎక్కడున్నారని. సృష్టి నాశనమునకు మాట అర్థం చేసుకున్న సృష్టి ఆలయ అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, సృష్టికి ఏం ఆశ ఉందో చూడండి. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందబో మహిమ గల స్వాతంత్ర్యం. దేవుని కొరకు బ్రతికినంటి వారు ఉన్నారే భూమి మీద 60-70 సంవత్సరాల కాలములోనే దేవుని కొరకే తమ కష్టాన్ని, దేవుని కొరకే తమ ప్రాణాన్ని, దేవుని కొరకే తమ కాలాన్ని, దేవుని కొరకే తమ కోరికలను అన్ని అర్పించుకున్న వారు ఉన్నారే. అలాంటి వారికి దేవుడు తన మహిమ లోకాన్ని, తన మహిమ గల సామ్రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. చెడ్డ వాళ్ళకి ఏమిస్తాడండి? దుర్మార్గులకి ఏమిస్తాడు? పాపులకి ఏమిస్తాడు? ఈ సంగతి నీకు తెలియదు కానీ కళ్ళు నెత్తిమీకొచ్చి ప్రకృతికి తెలుసు. నీకు ఇంకంతే గతి. ఇంకా నువ్వు నరకానికే తప్పక సేవ చేస్తున్నాను కానీ మీ పని మీకు ఉంది. ఏ మట్టి నుండి వచ్చామా, మట్టిలోకి వెళ్ళిపోతాం, కళ్ళు మూసిపోతే ఏమైపోతామో ఎవరికి తెలుసు అనుకుంటున్నావు కానీ కళ్ళు ముయ్యగానే ఏదో అయిపోవో టకేలమంటే నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు. ఎవరు చూడొచ్చారంటే యేసు ప్రభు వారు చూశారు, చూసొచ్చి చెప్పారు. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోయాడట. మనం అనుకుంటాం ఏ లోకానికి వెళ్ళేవో కానీ అంటావు బోర్డు మీద. ఎంత అమాయకుడో చూడు నువ్వు. వాక్యం చెప్పి మంచి స్పీకర్ ఉన్నా సరే నువ్వు ఏ లోకానికి వెళ్ళావో అక్కడ శాంతి ఉంటుంది. అసలు నీ బుద్ధి లేని హెడ్డింగ్లు కానివి. ఏ లోకానికి ఎవరు ఎక్కడికి వెళ్తారో రాయించేసాడని చెప్పి బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో నీ ఆత్మకు శాంతి కలగాలి, పరలోక పిలుపు అని అనుకోకు. నువ్వు ఏం చేసావని నీకు పరలోకం పిలుపు వస్తుంది, ఏం చేసావని మంచి సీట్ వస్తుంది, ఏం చేసావని దేవుని లోకానికి వెళ్తావు. 60 ఏళ్ళు ఇస్తేనే తిరంగా బ్రతికేయలేదు, మళ్ళా నీకెక్కడ? సృష్టికి మాత్రం ఆలోచిస్తుంది. దేవునితో ఉండాలి, దేవుని పిల్లలతో ఉండాలి. నరునికి వరంగా ఇచ్చిన దేవుడు నన్ను ముగించాలనుకున్నా నాశనమునకు లోనైన దాస్యములో నుండి, దేవా నన్ను ఇంతటితోనే కాక నాశనమునకు లోనైన ఈ దాస్యత్వములో నుండి, ఈ నాశనములో నుండి మరలా నాకు ఏం ప్రసాదిస్తావో నువ్వు, నీ మాట ప్రకారంగానే కదా ఉన్నాను. ఎక్కడైనా ఆదాము నుండి ఎక్కడైనా నేల కానీ, ఆకాశం కానీ, నీరు కానీ, ప్రకృతి కానీ, జీవి కానీ, జీవరాశులు కానీ ఎదిరించినట్టు ఉందా? లేదు. గాడిద ఎదిరించిందండి అంటారు. ఎందుకు ఎదిరించాడు? బిలాము బుద్ధి లేనాడు కాబట్టి. రే నీకు బుద్ధి లేదురా, దేవదూత కత్తెట్టుకుని రెడీగా ఉంది. బుద్ధి లేని టైంలో నోరున్న మనిషికి అసలు జ్ఞానం లేకపోతే నోరు లేని గాడిదకి అక్కడ నోరు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది పెద్ద పాఠం అండి, చిన్న పాఠం కాదు. మనుషులందరికీ చాలా పెద్ద పాఠం అది. ఇప్పుడు గాడిదలు చెప్పగలరు, అప్పుడు జరిగిన సంఘటన చెప్పాడు. అది గుర్తించాలని విశ్వాసంతో. నోరున్నా నువ్వు చెప్పలేదు కాబట్టి అంచేత నువ్వు అంటే ఏ గాడిది? నువ్వు నిలువు గాడిది కాదు, నువ్వు కచ్చరగాడిది అన్నా బాగుండు పాపం. అడ్డగాడిదట అంటే ఎందుకు పనిచేయని గాడిదివని నువ్వు. ఆ గాడిదంతా అలాగా దేవుని కోసం చెప్పింది. నీకు జ్ఞానం లేదురా, నీ కళ్ళు పొరలుగా మేయని. అంచేత ప్రకృతిలో ఎప్పుడు బోధిస్తున్నది. అలా బోధించి సేవలు అందించిన ప్రకృతి అంటది నాశనమునకు లోనైన దాస్యములోని ఇడిపింపబడి దేవుని పిల్లలు. అమ్మా మరి ఆయత అంటారు, మేము ఇల్లు మారిపోతున్నాం, ఎంఆర్పేట మారిపోతున్నాం, రామారావు గారు పేట మారిపోతున్నాం అనగానే ఏమంటారు? మంచి అయ్య గారు మంచి మనుషులు అయితే బాగా అమ్మ
మరి అక్కడ కూడా పని ఉంటే నేను వచ్చేస్తాను, అక్కడ ఎవరు పెట్టుకోకండి దూరమైనా నేను వచ్చేస్తాను. అంతా అవనేలేండి మా ప్రభుత్వ సాధ్యం. టౌన్లో ఏం చేత కొన్ని దూరమైనా సరే సాధ్యం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఏం చేత బాగా చూస్తారు కొంతమంది కష్టపడేవాడిని. ఏం చేస్తారు, వాళ్ళకి ఇంట్లో ఏమన్నా అవి పట్టుకెళ్ళిపోమంటారు, పండగకి ఏమన్నా ఇస్తారు, పిల్లలు పెళ్లి చేసుకుంటే బంగారం కొనుక్కోమంటారు, డబ్బులు ఇస్తారు. ఇలా మంచిగా చూసే మంచి మనసు ఉన్న వాళ్ళని ఎక్కడ వదిలేస్తారండి? అమ్మ మీరు ఏమీ ఒక్కరొద్దమ్మా, మీ దగ్గర పని చేస్తే చాలు, మీరు జీతం అంటే ప్రేమ, వాళ్ళ ప్రేమ చూపిస్తారు. ప్రేమకు వెలకట్టలేము. ప్రకృతి ఏమంటుంది? నాశనమునకు లోనైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు, ఇగో దేవుని కొరకు బ్రతికిన ఒక మోషే ఉన్నాడే, దేవుని కొరకు బ్రతికిన యేసుక్రీస్తు ఉన్నాడే, దేవుని కొరకు బ్రతికిన నోహు భక్తుడు ఉన్నాడే, దేవుని కొరకు బ్రతికిన భక్తులు ఉన్నారే, వాళ్ళందరూ పొందబోయే సామ్రాజ్యంలో మరలా వారికి నేను సేవ చేస్తాను. మరలా అక్కడ ఏదైనా అవకాశం ఉంటే నాకు అవకాశం కలిగించాలి. అవకాశం కలిగించడానికి అర్హత ఉందా లేదంటే ఉందండి. ఆకాశం తిరగబడిందని ఏమైనా ఉందా? నేల తిరుగుబాటు చేసిందని ఎక్కడైనా వార్త ఉందా? లోబడుతున్నాయి అంతే. అందుకే దేవుని పక్షాన్ని ఎలాగ ఆలోచిస్తుందో సృష్టి గురించి రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకెలా తెలిసిన? లేకపోతే ప్రకృతి వరవడిగిందంటే ఎవరిని? దేవా, మరి ఈ ప్రకృతిని, ఈ ఆకాశాన్ని, ఈ రెండో లోకాన్ని భస్మీపటలం చేసేస్తానంటున్నా కదా. ఇప్పుడు ఆకాశంగా ఉన్నాం, భూమిగా ఉన్నాం, దేవదూతలుగా ఉన్నాం, జంతువులుగా ఉన్నాం, పువ్వులుగా ఉన్నాం, కాయలుగా ఉన్నాం, పంచభూతాలుగా ఉన్నాం, ఎన్నో సేవలు అందించాం. మీ సేవలు, మీ కొరకు సేవ చేసిన మీ పిల్లల సేవలు, నీ సేవలు, నీ కొరకు నీ పిల్లలు చేసిన సేవలు మేము ఉండినట్లు అవకాశం ఏదన్నా ప్లీజ్ ఇప్పించాలి. అది కానీ పెద్ద మేడ కట్టుకుని చిన్న గది ఇస్తే చాలండి, అందులో ఉండి అడ్జస్ట్ అయిపోతామండి మనం. మీరు ఎక్కడ ఉన్నారంటే అడ్రస్ ఎక్కడ చెప్తారు? అడుగు అక్కడ 5 అంతస్తుల మేడలో ఉంటారు. ఏ రోజు ఊర్లో ఎక్కడికి వెళ్తున్నాడు? మన బాబు గారితో ఊరు దేని మీద వెళ్తాడు? బండి మీద వెళ్తాడు. మరి మన కారు మీద వెళ్తున్నాడు అంటే పెద్ద కారే, కొత్త కారే, బెంచ్ కారే కొన్నాడు, అందులో ఎక్కి వెళ్తాడు. పనుడు కాదండి, పనుడే. కానీ పనుడికి ఎన్ని సదుపాయాలు, ఎంత జాగ్రత్త. నమ్మకమైన పని వాడు కారులో తిరుగుతాడు, బండి మీద తిరుగుతాడు, ఇంట్లో తిరుగుతాడు, ఫ్రిడ్జ్లో తీస్తాడు, అవి తీసి తాగుతాడు, మిగిలిన తింటే పట్టుకుపోతాడు. ఎన్ని సదుపాయాలు. నమ్మకమైన వారిని ఎవరు వదిలేరండి, కూడా తిప్పుకుంటారు. ఏమండి, అయ్యగారాల కొడుకు కన్నా సరే ఎవరు కానివ్వండి నాకు అన్ని ఇచ్చి అన్ని చేస్తారు. కొడుకుల మీద నమ్మకం పోయింది, కూతుల మీద నమ్మకం పోతుంది కొద్దిమందికి. జాగ్రత్త, వాడి మీద ఒక దృష్టి పెట్టు అంటాం పని వాడిని. మా అబ్బాయి ఫామ్ హౌస్ ఉన్నదని వస్తాడు, జాగ్రత్త, అక్కడ ఎవరిని తీసుకొస్తున్నాడో, తాగడం తీసుకొస్తాడో, జతగం తీసుకొస్తాడు, ఆడవాళ్ళు తీసుకొస్తాడో, మగవాళ్ళు తీసుకొస్తాడు, ఇంకొక దృష్టి. తండ్రి బాధ ఎంత ఆవేదనతో ఉంటుంది చూడండి. అది కాదన్నా వినరండి. అందుకని దేవుడు కలుగు చేసిన ప్రకృతిని ముగించాలనుకున్నాడు. ముగించాలనుకుని దేవుని పిల్లలు పొందబోయేటువంటి ఆ లోకానికి స్వాతంత్రంగా బ్రతికినట్టు వారిని పంపించాలి, బ్రతకలేనట్టు వారిని ముగించాలి. మొత్తానికి ఇది ఉండటానికి లేదు, ఈ నిర్మాణం, ఈ నివాసం అని ప్రకృతి నివాసాన్ని క్లోజ్ చేయాలనుకున్నాడు. ప్రకృతి కోరుకుంటుంది, ఏమంటుంది? నిరీక్షణ కలదై దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ కలదై. నాకు ఎలాగన్నా ఇచ్చేస్తాడని మొండి ధైర్యం. అలా కాదు. కొంతమంది ఏమంటారు, అప్పుడప్పుడు మా ఊళ్ళో సోరమ్మ గారు వెళ్ళలేదు, కేవలంగా నాకు దేవుడు పర్లేదు, మీ కేవలం నాకు ఇచ్చేస్తాడండి. అదే మొండిగా, అదే మొండి. చాలా మంది అలాగండి, మీకు కూడా కానీ మాకెత్తాడు అంటుంటారు వాళ్ళు. ప్రకృతి ఇంత సేవ చేసిన ప్రకృతి అంటుంది. ఇలాంటి మాటల దగ్గర మాట పెడితే నాకు అర్థమవుతుంది. నిరీక్షణ గలదై పొందుదనే నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక, ఇష్టానుసారంగా కాక, నాకు కాక ఇంకెవరికి ఇస్తారు? చచ్చిపోతే పరలోకానికి పోతాను, కైలాసానికి పోతాను, ఏదో పావల పూర్ణం చేశాను అనుకుంటాను వీళ్ళు. ఇంత లోబడి విధేయతగా ఉన్న వాళ్ళు తెలుస్తుందండి, అయ్యా మీ చిత్తమైతే, మీ ఇష్టమైతే. లోబడలేనట్టు ఆడంత ఈడంత. అందుకే ప్రతి విషయంలో బైబిల్ వింటున్న వారు, నేర్చుకునేటువంటి వారికి విధేయత అనేది ఒరిజినల్గా ఉండాలండి. డూబుగా ఉంచారు అనుకోండి, మీకే ప్రాబ్లం. డూబుగా వందనని చెప్పిన, చెప్పకపోతే తప్పదని చెప్పిన, ఏదో మనసులో పెట్టుకున్న ప్రాబ్లంలో చిక్కుకునే వాళ్ళు
మీరే. దేవుని పిల్లలకి ఇక్కడ బ్రతకవలసిన విధానం, క్రమశిక్షణ ఆయన నేర్పిస్తున్నాడు. స్వేచ్ఛగా కాక నిరీక్షణ కలదై నేను ఇలా బ్రతికాను గనక దేవా నీ చిత్తమైతే నాకు ఈ అవకాశాన్ని మీరు అనుగ్రహిస్తే, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడిను. స్వేచ్ఛగా కాక నన్నెవడండి ముగించేవాడు, నన్నెవడండి కొట్టేవాడు, నన్నెవడండి కాల్చేవాడు అని అనుకోవటం లేదు. నా మీద అధికారం ఉంది ఆయనకి. ప్రకృతి మీద అధికారం ఉంది. ప్రకృతి మీద అధికారం ఉన్న దేవునికి భూమి మీద కోట్ల మంది మనుషుల మీద అధికారం లేదా? ఉంది. కానీ అర్థం చేసుకోవాలి. ఒక ప్రకృతి లోబడి కుక్క పిల్లలాగా దేవునికి ఎంత లోబడి ఒదిగుందో చూడండి. అందుకే నాకు ఒక వరం కావాలి అనే ఆలోచన దేవుడు ఆలోచనతో అది ఉంటున్నప్పుడు దేవుడు కూడా మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము మొదట భూమియు గతించిపోయింది. క్రొత్త ఆకాశం చూసేని అంటున్నాడు యోహాను గారి దర్శనంలో. అంటే పాత ఆకాశం, పాత భూమి, పాత మనుషులు, ఎంత గందరగోళ లోకం, వ్యభిచారం, జారత్వం, దెబ్బలాట్లు, కొట్లాట్లు, ఇలాంటి భూమిని చూడలేదంటే ఆయన. అలాంటి దాన్ని చూస్తే ఏం చెప్పడు. ఈ గతబిత్తర దర్శనాలు కాదు ఇవి, భవిష్యత్తును సూచించే దర్శనాలు. కాబట్టి దేనికి వాక్య ప్రకారం చూస్తే నేను ఎలా చూశాను అని అక్కడ ఉన్న సందర్భాన్ని, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అన్నింటినీ చూపిస్తున్నాడు. మరలా అక్కడ దేవుడు వారికి ఇవ్వబోయే స్వేచ్ఛమైనటువంటి ఒక పరిస్థితిని దేవుడు తన గ్రంథంలో చూపిస్తూ, భూమి గతించిపోయిన మొదట ఆకాశం మొదట భూమి గతించిపోవును, సముద్రముని ఇకను లేదు. మొదట భూమి మొదట ఆకాశం మొదట ఉన్నటువంటి కలుషితాల చేత నింపబడిన ప్రకృతి లేదు. గాని ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలైన వారికి సేవ చేసే విధముగా అనుకూలమైన దానిగా తిరిగి మలిచి ఇదే ప్రకృతికి తిరిగి దేవుడు ఒక కొత్త రూపాన్ని ఇస్తున్నాడు. అంచేత ప్రకృతికి ఉన్న ఆలోచన బట్టి దేవుడిచ్చిన వరం మరలా నా పిల్లలకు, నా పిల్లల మధ్య నీకు సేవ చేసే అవకాశం, ఒక లోకంగా ఉండే అవకాశం, ఒక గొప్ప అవకాశాన్ని ప్రకృతికి దేవుడు ఇచ్చాడు. కనుక ఎందుకు ఇచ్చాడంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ, ఆ స్వేచ్ఛ, ఆ భయం. 23వ వచనం. అంతేకాదు ప్రకృతి ఎలా ఉంది, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా. ప్రకృతి అంతగా ఎదురు చూస్తుందంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా దత్తపుత్రాత్మ కొరకు మనం ఏం చేయాలి? దాని కొరకు దేవుడు తన కుమారులుగా స్వీకరించాలని మనం ఎదురు చూడాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాము. అక్కడ ప్రకృతి మూలుగుచున్నది, భక్తి కలిగిన మనం కూడా ఏం చేయాలి? మూలుగుచున్నాం. భక్తి పనులు మూలుగుచున్నారని, బతకలేక మూలిగేవారు చాలా మంది ఉన్నారు. బతుకుతున్నవాడిని బతుకుతున్నారని మూలిగే వాళ్ళు ఉన్నారు. ఈడు ఇంకా బతుకున్నాడా అని మూలుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మూలుగులు అనేసరికి అన్ని మీకు తెలియదే కదా, ఎన్నో వాక్యాలను బట్టి మీకు అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రకృతి కూడా ఏం చేస్తుందంట? కనిపెడుతుంది. మనము కూడా దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ ఉన్నతమైనటువంటి విమోచన, విడుదలను ఇచ్చి దేవుడు తన కుమారులుగా దత్తతను తీసుకుని స్వీకరించే స్థాయిలో ఉండటానికి రండి నా పిల్లలారా. మీ పాపములు క్షమించబడటానికి మీరు పడిన పశ్చాత్తాపం, మీరు నిలబడిన విధానాన్ని బట్టి దేవుడు మీకు గొప్ప కుమారులనే ఒక చక్కని బిరుదునిచ్చి చేర్చుకునే అవకాశం కలిగినట్లు నువ్వు ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలంట. ప్రకృతి ఏం చేసింది? నరునికి ప్రకృతిని దేవుడు వరంగా ఇస్తే, ఆ వరంగా ఇవ్వబడిన ప్రకృతి దేవుడు ఇంకా వరం ఇవ్వాలని ప్రకృతి కనిపెట్టింది. దేవుడిచ్చిన వరాన్ని అనుభవిస్తున్నాం మనం ఏం కనిపెడుతున్నాం?
ఏం కనిపెడుతున్నావు? లోకాన్ని కనిపెడుతున్నావు, శరీర ఆశల్లో కనిపెట్టుకుని ఉన్నావు. ఎందుకో కనిపెట్టుకుని ఉన్నావు. దేవుని లోకానికి చేరుకోవాలి. దేవా, ప్రకృతికి ఎంత మహాభాగ్యాన్ని ఇచ్చాము. ప్రకృతిలో మా బ్రతుకు ఎంతో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రకృతి భరించింది, నీ మాటకు లోబడింది. మేము కూడా ఏం చేయాలంటే మా జీవితాలను మార్చుకోవాలి. మీకు అనుకూలంగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. నరునికి ప్రకృతిని దేవుడు వరంగా ఇస్తే, ఆ ప్రకృతికి దేవుడు కూడా వరం ఇస్తే, మరి మనకు వరాలు లేవా? ఇంత లోకమే వరంగా ఇచ్చాడంటే దేవుడు తన ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచునో అవి కంటికి కనబడనవి కూడా ఉన్నవి, చెవికి వినబడలేనివి కూడా కనబడే లోకమే చూసి ఇంతవరకునే. అందులో 10 చెట్లు కొనలేక, 10 ఎకరాలు సంపాదించలేక, సంపాదించింది మా బావ అమ్మేసాడని వాళ్ళు తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకుంటూ ఇలా గడిపేస్తావా ఈ లోకంలో? దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఈ లోకం నీకు శాశ్వతం కాదు. ఈ లోకం ఉండదు. అగ్ని చేత అంతా కూడా లయం కాబోతుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రకృతి ముందుగా సీటు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉంటే, దేవుని కుమారుడు ఆత్మగా ఉన్న నీవు ఒక మోసేను చూడు, ఒక పౌలుని చూడు, అపోస్తలుని చూడు. మహిమ గల స్వాతంత్రాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి. అక్కడ నీకు స్వాతంత్రం, అక్కడ నీకు హక్కు. కాబట్టి ఇవ్వబడినటువంటి సందేశాన్ని ప్రతి ఒక్కరూ మీ మనసులో భద్రపరచుకొని ప్రకృతిలో ఉండి ఇక్కడ నిర్వీర్యం అవుతారు. ఈ ప్రకృతిలో ఉంటూ దేవునికి లోబడి ప్రకృతికే వరం ఇచ్చాడంటే దేవుడు మనకేమో ఇవ్వనవాడా? అన్నీ ఇచ్చేవాడు. అడగక ముందు అన్నీ చేశాడని దేవునికి లోబడి, దేవా మేము ఈ లోకానికి చేరుకునేటంత వరకు మేము నమ్మకస్తులుగా బ్రతకాలని వాక్యానికి లోబడాలి. ఇంటికాడ మోకాల మీద స్తుతించి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఈ ఇంటి దగ్గర ఉంటే లేదంటే గుడిలో అంటే ఆ ప్రసంగాలు ఉంటాయి, దానిలో భావం అర్థం చేసుకోవాలి. ఇంటి దగ్గర లేడా నీకు ప్రార్థన? నీ గుడికి ఎందుకు అంటాడు. నీ బ్రతుకు బాగోపోతే నీ భర్త అలాగా అంటాడు. అక్కడ లేదా, ఎక్కడ చేసుకో అంటాడు. నీ భక్తి, నీ జీవితం అర్థమైతే ఆయన నీతో చేదోడు వాదోడుగా ఉంటాడు. భర్త ఆటంకం, భార్య ఆటంకం ఎందుకు వస్తుంది? దైవజ్ఞానం లేక, దేవుని చిత్త ప్రకారం తల్లిదండ్రులు పెంచక అందరూ దేవుని తిరుగుబాటు చేస్తున్నారు, నరకానికి జారిపోతున్నారు. జీవితాలు సరి చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఎన్న వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నన్ను అందరూ హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు నీ అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని ఆదరించి ఈ కొత్తపల్లి ప్రాంతంలో నీ పిల్లలైనటువంటి వారి మధ్య కుమారుడు ఇసాక్ గారు ఆధ్వర్యంలో కొత్తపల్లిలో దేవుని పిల్లలందరి మధ్య పౌలు గారు ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని బట్టి, ఈ కార్యక్రమ వాక్యం ప్రకటించబడాలన్నటువంటి కుమారుడు రాజేష్ తనకి ఇవ్వబడిన కుటుంబం, తనకి ఇవ్వబడిన చేతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. అమూల్యమైన నీ మాటలు రావిగుంపాడులో 2 ప్రసంగాలు నీ కుమారుడు ప్రకటించడానికి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఒక్కడిగా చిన్న స్థితిలో కూడా ఉంది. ఇంకా మాలాంటి వారు ఏ స్థితిలో కార్యాలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచించి దేవుని కొరకు చేసిందే మనకు మిగులుతుంది. దేవుని కొరకు ఎంత చేస్తున్నామని ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ భూమి మీద ఉండగానే ప్రకృతికి నీ పాడు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉంటూ సాటి మనిషిని హతమారుస్తూ జీవించటం అది నేరమని, అలాగైతే మనము నరకానికి వెళ్ళిపోతామని ప్రతి ఒక్కరూ గమనించి మనకు సేవ చేస్తూ, మనకు ఆహారాన్ని ఇస్తూ, మనకు సదుపాయాలు కలిగిస్తున్న ఈ నేల, ఈ ఆకాశం, ఈ వర్షం, ఈ పంచభూతాలు ఇంత లోబడి పనిచేస్తున్నాయంటే భాషా జ్ఞానం నోరు కలిగిన నేను ఎంతగా నీ కోసం చెప్పాలి, ఎంతగా నేను నీకు లోబడాలి. నేను నిజంగా ప్రేమిస్తే నీ లోకం చేరాలి, నిన్ను చూడాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి పుట్టాలి. పైకి మాట్లాడుతున్నారు కానీ ఏ ఒక్కరు నీ లోకానికి వెళ్ళే అవకాశం, నీ లోకానికి వచ్చే అవకాశం లేని వారిగా బ్రతుకుచున్నారు. అందుకే ప్రకృతి వరం అడిగింది, ప్రకృతి ఎదురు చూసింది, కానీ మనిషి నిర్లక్ష్యంగా ఉన్నాడని తెలియజేసేవు నాయన. చచ్చిపోతే ఏమవుతుందో ఎవరికి తెలిసినట్టున్నాడండి అమాయకుడు. అనేక మంది అమాయకుల మాటిని మరింత అమాయకులుగా తయారవుతున్నారు. మరణిస్తే మరో జీవితం ఉన్నదని నీ వాక్యం చెలవిస్తుంది. మరణిస్తే మరో జీవితం ఉన్నదని ప్రకృతి అర్థమైంది. మరో జీవితాన్ని అనుభవిస్తున్న పిల్లలకి సేవ చేసే భాగ్యం నాకు ఇవి నాయన.
ఆ అవకాశం నీ మంచి పిల్లలు నీ కొరకు ప్రాణాలు అర్పించినట్టు వారి కోసం నేను పరిచర్య చేస్తాను. అంచేత నాశనమునకు లోనైన దాస్యములోని విడిపింపబడి స్వేచ్ఛగా కాక నీ పిలుపు మేరకు, నీ వరం మేరకు మీరు ఏ వరం ఇస్తారని ఎదురు చూస్తారు. మరలా మహిమగల లోకములో ఒక క్రొత్త ఆకాశంగా, క్రొత్త భూమిగా, ఒక క్రొత్త లోకంగా ఉండే అవకాశాన్ని మీరు ప్రకృతికి వరంగా ఇచ్చారు. ప్రకృతికే వరంగా ఇచ్చారంటే ఈ స్వరూపంలో చేసిన మాకు ఏమిస్తారని మీరు గ్రంథంలో రాశారు అందరికీ తెలుసు. అయినా సరే అందుకోలేకపోతున్నాం. నీ లోకానికి చేర్చుకోవాలని, ఆకలి దప్పిక లేని సామ్రాజ్యంలో చేర్చాలని ఆలోచనతో ఉన్నారు. అది అందుకునే చేరుకునే భాగ్యం, నిరీక్షణ, విశ్వాస జీవితం నీ పిల్లలైన వారందరికీ మాకును అనుగ్రహించు. ఆ ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికి హృదయపూర్వక వందనాలండి. మైక్లో చెప్పండి. భోజనం